श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। ఈరోజు ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నాం. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని సందర్శించారు. చాలామంది అభిషేకం కూడా చేసుకున్నారు. అందరూ అభిషేకం చేసుకునేందుకు ఒక చక్కటి శివయ్య కూడా మనకి వచ్చారు. ఏలూరు ప్రసాద్ గారు తీసుకొచ్చి పెట్టారు. చాలా అద్భుతంగా ఉన్నది. ఈరోజు గీతాచార్య సేవా సమితి వారు దత్తభక్తులు అందరూ కూడా భగవద్గీత సంపూర్ణ పారాయణ చేశారు. చాలా సంతోషం. ఇప్పుడే పూర్తి అయింది. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఇది శంకర భగవత్పాదాచార్య స్వామి వారు భగవద్గీత గురించి చెప్పిన గొప్ప మాట. కొంచెమైనా భగవద్గీత తెలుసుకో, ఒక బొట్టైన గంగాజలాన్ని నోట్లో వేసుకో, ఒకసారి అయినా శ్రీహరి అని ఆ శ్రీహరిని సేవించుకో, ఇక ఎప్పటికీ ఏ జన్మలో కూడా యముణ్ణి చూడాల్సిన పని నీకు ఉండదు. అంటే నరకానికి పోవు, స్వర్గానికే పోతావు అని చెప్పారు. భగవద్గీత యొక్క గొప్పతనం అది. అందువల్ల ఆ భగవద్గీత పూజ్య గురుదేవులు దత్తప్రభువులు ఎంతగానో ప్రచారం చేస్తూ అమెరికాలో మొన్న 6,000 మంది పారాయణ చేశారు భగవద్గీత అమెరికాలో. ఇక్కడ కూడా అలాగే పెరగాలి. ఒకప్పుడు భగవద్గీత లేని ఇల్లు ఉండేది కాదు భారతదేశంలో. మధ్యలో ఏమో కొంచెం ఒక బూజు పట్టింది అందరి బుద్ధికి. దాన్ని దులిపే పని చేస్తున్నారు ఇప్పుడు గురుదేవులు స్వామీజీ వారు. ఆ భగవద్గీత అంత ముఖ్యమైంది. అందరూ నేర్చుకున్నారు. చాలా సంతోషం. రేపు అలాగే నారాయణీయం పారాయణ చేయబోతూ ఉన్నారు. ప్రొద్దున పంచోత్సవ సేవ ప్రారంభమయ్యాక 7:30కి ప్రారంభించి నారాయణీయం 1000 శ్లోకాలు భాగవతాన్నంతా కూడా చెప్పేటువంటి నారాయణీయం. అస్మిన్ పరాత్మన్ అనుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోని అనంత భూమా మమ రోగరాశం నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఇటువంటి ఎన్నో శ్లోకాలు నారాయణీయంలో మన రోగ నివారణకు, ఆది వ్యాధి నివారణకు, అలాగే భక్తిని ఇంకా దృఢం చేసుకునేందుకు ఆ నారాయణీయం అనేది చాలా ఉపకరిస్తుంది. అటువంటి నారాయణీయాన్ని రేపు మీరంతా పారాయణ చేయబోతూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రావణ మాసం నారాయణ హోమం కూడా ఇక్కడ జరిపించబోతూ ఉన్నారు. ఆ నారాయణ హోమాన్ని దర్శనం చేసుకుంటూ మీరందరూ నారాయణీయం పారాయణ చేయండి. రేపు ప్రతిరోజు మనం శ్రవణం చేయాలి కాబట్టి, చాతుర్మాస్యంలో ప్రవచనం చేయాలి కాబట్టి జైమిని భారతం అనే విచారంలో ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం. అందులో
అనుసాల్వుడి ఘట్టానికి వచ్చి ఉన్నాం. ఆ అనుసాల్వుడు శిశుపాలుడి రెండవ తమ్ముడు. ఆ అనుసాల్వుడు ఎలా కృష్ణుడి విచారంలో ఆలోచిస్తున్నాడు, ఎలా యుద్ధం జరిగింది అనే ఘట్టాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతూ ముందుగా గణపతి ప్రార్థన చేసుకుందాం. ఆ తరువాత ఆ కథలోకి ప్రవేశిద్దాం. ఆగస్టు 10వ తేదీ కూడా ఇక్కడ భగవద్గీత ఆదివారం భగవద్గీత పారాయణ అనుకున్నాం. మీరందరూ కూడా తప్పకుండా రండి. అలాగే కృష్ణాష్టమి రోజు ఇది అనఘాష్టమి క్షేత్రం కాబట్టి సహస్ర దంపతి అనఘాష్టమి వ్రతాన్ని కూడా అనుకున్నాం. అందులో కూడా మీరందరూ పాత్రులు కండి. ఈరోజు అన్నవరం క్షేత్రంలో చాలా చక్కగా దత్త హోమం చేసి 8 లక్షల హోమం చేశారు అన్నవరం క్షేత్రంలో. అక్కడి ఆ పాఠశాల ఉపాధ్యాయులు సహా ఉపాధ్యాయులు ఇద్దరు కూడా వచ్చారు. వారికి స్వామిజీ వారి ఆశీస్సులు. చాలా సంతోషం. దత్తకోటి హోమం వారు చాలా మంచి సేవ చేస్తున్నారు. భాస్కర దత్త గారి ఆధ్వర్యంలో వారందరూ దూరాల నుంచి ఛార్జీలు పెట్టుకుని వాళ్లే వచ్చి అన్ని క్షేత్రాలకి వెళ్ళి అక్కడ హోమాలు చేస్తూ 8వ కోటి దత్తయాగం జరుగుతోంది. 8వ కోటి ఇక్కడ ఈ చాతుర్మాస్యంలో పూర్తి కావాలి అనేది సంకల్పం. తరువాత 9వ కోటి మైసూర్లో మహాపూర్ణాహుతి జరుగుతుంది. మంచి కార్యక్రమం. దత్తుడి అవతార భూమి ఇది. శ్రీపాద శ్రీవల్లభులు అవతరించిన దివ్యక్షేత్రం పిఠాపురం. ఇటువంటి క్షేత్రంలో దత్తకోటి యాగం జరగటం చాలా విశేషం, మంచిది. వారికి అందరికీ కూడా ఆశీస్సులు. ఇక మనం గణపతి ప్రార్థన చేసుకుందాం. పాహి పాహి గజానన పార్వతీ నందా గజానన. 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 శ్రీకృష్ణ పరమాత్మ అనుసాల్వుడు అనే శత్రువుని అనుగ్రహించిన విధానం అది ఈరోజు మన కథాభాగం. ఆ పరమాత్మ అనుసాల్వుడు శత్రువు అనుకున్నాడు తప్ప ఆయన శత్రువు అనుకోలే. అనుసాల్వుడికి కృష్ణుడు శత్రువు, కానీ కృష్ణుడికి అనుసాల్వుడు భక్తుడు. అది ఆయన బయటికి చెప్పడు, కానీ ఆయన ఉద్ధరించే విధానం అలా ఉంటుంది. భీష్ముడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా సాత్విక భక్తులు. సాత్వికంగా ఉపాసన చేసుకున్నారు సత్వగుణంతో. ఈ అనుసాల్వుడు లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా తమో గుణం, కొద్దిగా రజోగుణం, ఈ 2 గుణాలు కలిసి ఉన్న భక్తులు వీళ్ళు. ఈ అనుసాల్వుడు తమో గుణంతో ఆ కృష్ణుణ్ణి పరమాత్మ అని తెలుసుకున్నాడు, కానీ అనుభవానికి తెచ్చుకోలేకపోయాడు. తెలిసింది అంతవరకు మాత్రమే. వివేక జ్ఞానము, అనుభవ జ్ఞానము తెలియటం వరకు తెలుసు అంతే, కానీ అది అనుభవానికి తెచ్చుకోలే. తెలిసిన దాన్ని అనుభవానికి తెచ్చుకునే ఒక ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇక్కడ విన్నాం ఇటు వదిలేశాం అన్నట్టుగా అయిపోతుంది. ఇటు విని ఇటు వదిలినా ప్రయోజనం లేదు. ఇటు విని ఇక్కడికి వేసుకోవాలి, హృదయానికి వెళ్ళాలి. అప్పుడు అది అనుభవం అవుతుంది. ఆ అనుభవాన్ని పట్టించుకోలా, అనుభవించాలి భక్తిని అని అనుకోలా. అందుకనే అక్కడే అలాగే ఉండిపోయాడు నా అనుసాల్వుడు. అటువంటి ఆ అనుసాల్వుడు తమోగుణం అడ్డం తగిలి ఆ తమోగుణంతో పరమాత్మని చేరుకోలేకపోయాడు. కానీ
కృష్ణుడు మహిమ అంతా తెలుసు, చాలా అధ్యయనం చేశాను అని చెప్పాడు కదా నిన్న. కృష్ణుడి గురించి బాగా నేను అధ్యయనం చేశాను, బాగా తెలుసుకున్నాను. అందువల్ల ఆ అనుసాల్వుడు ఎలా ఉంది పరిస్థితి వాడిది అని అంటే మారీచుడిలాగా ఉంది అని చెప్పారు. రామాయణంలో మారీచుడు తెలుసు మనకందరికీ కూడా. మారీచ సుబాహువులు ఇద్దరూ కూడా విశ్వామిత్ర యజ్ఞభంగం చేయడానికి వచ్చినప్పుడు శ్రీరాముడు సుబాహు అనేవాడిని సంహారం చేశాడు, కానీ మారీచుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ కొట్టిన బాణపు దెబ్బకి పోయి సముద్ర తీరంలో పడ్డాడు. ఎవరో ఆ మారీచుడు పడ్డవాడు. అది ఎంత గట్టిగా తగిలిందంటే రామ బాణము ఎక్కడ చూసినా రాముడే. అంత బాధలో భయంలో ఉన్నాడు అటువంటి ఆ మారీచుడు. రా అని వినిపిస్తే చాలు భయపడుతున్నాడు. ఆ మారీచుడిని ఎవరైనా ఆట పట్టించాలి అంటే ఊరికే పక్కన వచ్చి రా అంటే చాలు వణికిపోతాడు. రామా అనక్కర్లా, రా అంటే చాలు. రథములో రా అని వినిపించినా కూడా భయపడుతున్నాడు. అది మారీచుడి పరిస్థితి. అటువంటి ఆ మారీచుడు అక్కడ కూర్చుని ఇక మనం ఇటువంటి పనులు చేయకూడదు, పిచ్చి చేష్టలు, ఏదో మంచిగా కాలక్షేపం చేద్దాము అని అక్కడ ఉన్నాడు. రావణాసురుడు వాణ్ణే వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి నువ్వు వెళ్ళాలి, ఇలా రాముణ్ణి మోసం చేయాలి, సీతాపహరణంలో నువ్వు నాకు సహాయం చేయాలి. తప్పురా. నవిరోధో బలవతా క్షమో రావణ తేనతే. రావణ చాలా బలవంతుడు రాముడు. రాముడితో విరోధం అనేది తగదు, నాశనం అయిపోతావు, వంశమే నాశనం అయిపోతుంది. చాలా చెప్పాడు, అయినా వినే పరిస్థితి లేదు. మారీచ అంటే సంస్కృతంలో మిరియము అని అర్థం. మిరియం ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా, అందుకే ఆ పేరే పెట్టారు. వాడి పేరే అది. వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా మంచి మాటలు చెప్పారు, మారీచుడి ద్వారా చెప్పించారు. అయినా ఎక్కడా వినే పరిస్థితి లేదు. ఎంత చెప్పినా కూడా తన మొండి పట్టే. ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చాడు తిరిగి. నువ్వు చెప్పేదంతా బాగలేదు, నేను చెప్పినట్టే చేయాలి, నువ్వు ఏమైనా సరే వెళ్ళి ఆ రాముణ్ణి మోసగించాలి. రామం అమేయం జానీహి, రామం అవధ్యం జానీహి, చాలా రకాలుగా చెప్పాడు. రాముడు అమేయుడు, అవధ్యుడు, అయోధ్యా పురుషుడు. ఆయన ఎవరు యుద్ధం చేసి గెలవలేరు, మోసంతో గెలవలేరు. శరణాగతి అన్నవారికి మాత్రం తప్పకుండా అభయం ఇస్తాడు. రావణ, నీ తప్పు తెలుసుకుని నువ్వు రాముణ్ణి శరణను మన్నిస్తాడు. శూర్పణఖ తప్పు చేసింది, అందువల్లే రాముడు అలా చేశాడు అన్నీ చెప్పాడు. కానీ వినే పరిస్థితుల్లో లేడు రావణాసురుడు. అక్కడే ఉంది వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశకాలం వస్తే విపరీతమైపోతుంది బుద్ధి అని. బుద్ధి పనిచేయదు. రావణాసురుడి పరిస్థితి కూడా అదే. ఆ స్థితిలో ఉన్న ఆ రావణాసురుడు ఎలాగైతే ఆ మారీచుడిని రెచ్చగొట్టి నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను చంపేస్తా అన్నాడు. అప్పుడు మారీచుడు మనస్సులో అనుకున్న మాట, ఈ వీడి చేతిలో చచ్చే బదులు రాముడి చేతిలో చస్తే మంచిది. ఇక్కడ ఉంటే ఈ రావణాసురుడు చంపేస్తాడు, కాబట్టి మనం వెళ్ళి ఆ వైరం ఏదో రాముడితోనే పెట్టుకుందాం, దాంతోనే ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఆ ఉద్దేశ్యంతోనే వెళ్ళాడు మారీచుడు. తెలుసు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇంత తెలిసినవాడు వెళ్ళి రాముడికి చెప్పేయచ్చుగా, నేనే ఈ జింక వేషం వేసుకొచ్చాను రామ, నువ్వు పరమాత్మవి అంతా చెప్పాడుగా. అదే తమో గుణం. మారీచుడికి తెలిసినా చేయలేకపోయాడే, అదే తమో గుణం. తెలిసి ఉంటుంది చాలామందికి, కానీ ఆచరించలేరు. ఏమిటి కారణం? ఎందుకు నేను ఎందుకు ఈ సాధన చేయలేకపోతున్నాను అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి అదే కారణం, తమో గుణం.
ఆ తమో గుణం అడ్డొస్తూ ఉంటుంది. పొద్దున్నే 5ంటికి అలారం పెట్టుకుంటారు, లేచేదే 8ంటికి. ఎందుకు? అది మోగినప్పుడల్లా దాని తల మీద ఒక దెబ్బ వేస్తుంది. అది పడుకోవాలి, వీడు పడుకోవాలి. వీళ్ళు లేవరు, దాన్ని కూడా మేల్కొనివ్వరు. తమో గుణం ఉంది, మనస్సులో లేవాలనుంది కానీ లేవలేకపోతున్నారు. కారణం తమో గుణం. తమో గుణం అంటే నిద్ర. నిద్ర, ఆలస్యం, ప్రమాదం ఇవన్నీ కూడా తమో గుణం నుంచే కలుగుతాయి. భగవద్గీత ఇప్పుడే పారాయణ చేశారు కదా. నిద్రాలస్య ప్రమాదోత్థం. అందువల్ల ఈ తమో గుణంతో ఆ అనుసాల్వుడు తెలిసినా కూడా ఆ పరమాత్మని చేరుకోలేకపోయాడు. అలా ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు. అటు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటున్నాడు, ధర్మరాజా, నువ్వు ఊరికే అలా జరిగే యుద్ధాన్ని గమనిస్తూ ఉండు, చూస్తూ ఉండు, అంతే. నీ మీద యుద్ధాని కోసం రాలేదు అనుసాల్వుడు, నాతో యుద్ధం చేయాలని వచ్చాడు. కాబట్టి ఈ యుద్ధం నీది కాదు, నాది. నువ్వు చూస్తూ ఉండు. భీముడు, అర్జునుడు, నా పరివారం వాళ్ళు అందరూ కూడా యుద్ధం చేస్తాం. నేను ఆ అనుసాల్వుడిని క్షమించను అని చెప్పాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఒక పెద్ద గర్జన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గర్జన విని ఆ పాండవ పక్షంలో వాళ్ళకందరికీ కూడా, వీరులకి చాలా ఉత్సాహం వచ్చింది. శ్రీకృష్ణుడు అప్పుడే ఆ సమయానికే చేతికి ఒక వీటకం, అంటే ఒక వీర తాంబూలం, ఒక తాంబూలం తీసుకున్నాడు. ఆయన అంతా చమత్కారమేగా, ఆయనకి యుద్ధమైనా ఒకటే, ఏదో క్రీడైనా ఒకటే. ఆయన భయం అనేది ఉంటే కదా. ఒక వీర తాంబూలం తీసుకున్నాడు. తీసుకుని, ఇది వీర తాంబూలం, దీన్ని నేను మంచి వీరుడికే ఇస్తా. ఎవరైతే వెళ్ళి అనుసాల్వుడితో యుద్ధము చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారో, ఆ యుద్ధం చేయగలుగుతారో వారికే ఇస్తా. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ఒక ప్రతిజ్ఞ. వీర తాంబూలం తీసుకుని, ఈ తాంబూలాన్ని శత్రువు చేతిలో నుంచి గుర్రాన్ని విడిపించి తీసుకురాగలను అనేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళకే ఈ వీర తాంబూలం ఇస్తాం. అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి. అప్పుడు ఆ వీర తాంబూలాన్ని గ్రహించటానికి ప్రద్యుమ్నుడు వచ్చాడు. ప్రద్యుమ్నుడు అంటే ఎవరు? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు. ఆ ప్రద్యుమ్నుడు మన్మథుడి అంశతో పుట్టినవాడు. మన్మథుడి అంశ అంతా ఆయనలో ఉంటుంది. ఆయన చూస్తే మన్మథుడిని చూసినట్టే ఉంటుంది. అది ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుడు ముందుకు వచ్చాడు. నాన్నగారు, నేను వెళ్తా యుద్ధానికి, నేను వెళ్ళి ఆ అనుసాల్వుడిని ఓడించి ఆ గుర్రాన్ని తీసుకుని వస్తా, నన్ను ఆజ్ఞాపించండి అని ముందుకు వచ్చాడు. సరే, వీర తాంబూలం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. సరే తీసుకో. ఏమనుకున్నాడో మనస్సులో తెలియదు కృష్ణుడు. ఆయన సర్వాంతర్యామి, త్రికాల జ్ఞాన సంపన్నుడు, ఆయనకు తెలియంది లేదు కదా. ఇంకొక వీర తాంబూలం తీసుకున్నాడు. తీసుకుని ఒకటే కాదు, ఇంకొకళ్ళకి ఎవరికైనా ఇస్తానన్నాడు. ఇంకోళ్ళు ఎవరైనా రండి ముందుకి అంటే ఆ వీర తాంబూలాన్ని తీసుకోవటానికి, ఈ వీర తాంబూలం తీసుకుని ఎవరైనా ఆ ప్రద్యుమ్నుడికి సహాయం చేయడానికి వెళ్ళండి అని. ప్రద్యుమ్నుడు ఒక్కడు సరిపోడు, ఎవరైనా సహాయం చేయడానికి వెళ్ళండి. అప్పుడు కరుణపుత్రుడు ఉన్నాడు కదా, వృషకేతు. ఆ వృషకేతు వచ్చాడు. వచ్చి, నేను తీసుకుంటా వీర తాంబూలం, తీసుకుని వెళ్ళి ఆ ప్రద్యుమ్నుడికి యుద్ధంలో సహాయం చేస్తాను. శ్రాద్ధభుగ్బ్రాహ్మణో మందో మైథునం కురుతే యది సయాంగతిం యాతి దేవ ప్రాప్నుయాం తామహం ధ్రువం. ఇక్కడ పాదగయా క్షేత్రంలో ఉన్నాం మనం. పాదగయా క్షేత్రం అనేది పితృదేవతలకి చాలా ఇష్టమైన క్షేత్రం. అలాగే ఎవరైతే పితృదేవతల్ని స్మరణ చేస్తున్నారో, బతికి ఉండే మాతాపితరుల్ని శ్రద్ధగా చూసుకుంటూ ఉన్నారో, వారికి అనుగ్రహం అంతా కూడా ఈ క్షేత్రం నుంచే వెళ్తుంది అని గురుచరిత్ర చెప్తుంది. 3 గయాక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పాదగయా క్షేత్రం ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడి నుంచి పంపిస్తారు అందరికీ కూడా సప్లై. అటువంటి ఆ పాదగయా క్షేత్రంలో ఇక్కడ ఆ వృషకేతువు చెప్పే మాట, పితృకర్మలు చేసేవాళ్ళు
అలాగే ఆ పితృకర్మల్లో పాల్పంచుకునే వాళ్ళు ఇద్దరికీ కూడా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలు పాటించి చేయాలి. చేసినప్పుడు దానికి మంచి ఫలం వస్తుంది. అది ధర్మం. ఈ పితృకర్మ వల్ల ఏం ప్రయోజనం ఇవన్నీ అడిగితే అన్నిటికీ ప్రత్యక్షంగా చెప్పలేం కదా. ఇప్పుడు ఒక పుస్తకం తీసుకున్నారు మీరు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం చదివారు. ముందు తెలియదు మీకు ఆ శ్లోకం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చదివారు. ఒకసారి చదివారు, 5 సార్లు చదివారు, 10 సార్లు చదివారు. 10 సార్లు చదవంగా మీకు కొద్దిగా వచ్చింది, ఏది ఆ శ్లోకం కొద్దిగా నోటికి వచ్చింది. ఇంకో 20 సార్లు చదివితే పూర్తిగా వచ్చేసింది. చిన్నప్పుడు ఏం చేశారు, అప్పుడు ఆ పుస్తకాన్ని మూసేశారు. పుస్తకాన్ని మూసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ పుస్తకం చూడకుండా శ్లోకం చెప్పగలుగుతున్నారా లేదా? మీరు చెప్తున్నారు కదా, చెప్తున్నారు. మీరు చెప్తున్నారు కదా అని పుస్తకంలో ఉండే శ్లోకం మాయమైపోయిందా? మాయమైందా? అక్కడే ఉంది. శ్లోకం పుస్తకంలో ఉన్నా కూడా మీ బుద్ధిలో ఎలాగైతే అది గుర్తుకు వస్తుందో, అలాగే మనం పితృదేవతలకి పెట్టిన పిండాది వస్తువులు అక్కడే కనిపిస్తూ ఉన్నా కూడా సూక్ష్మ రూపంలో పితృదేవతలకి చేరుకుంటుంది అని చెప్పారు. ఇది సూక్ష్మం. ఎలా చేరుతుంది అంటే ఇలా చేరుతుంది. అక్కడ ఉన్న శ్లోకం నీ బుద్ధికి చేరిందా లేదా? అక్కడే ఉందిగా, అక్షరాలు అక్కడే ఉన్నాయిగా. అలాగే నువ్వు పెట్టిన నైవేద్యం దేవతలకి పితృదేవతలకి ఆ రూపంలో చేరుతుంది, సూక్ష్మ రూపంలో చేరుతుంది. ఇంకా దీనికన్నా ఏం ఉదాహరణ చెప్తారు? దీన్ని విని కూడా మనం తెలుసుకోకపోతే, నమ్మకం లేకపోతే ఎలా చేరుతుంది అనే వాళ్ళకి ఇది సమాధానం. మీకు విశ్వాసం ఉంది, అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ప్రశ్న లేదా చేసేప్పుడు మీకే సందేహం రావచ్చు, ఇది పోయి వాళ్ళకి చేరుతుందా అనే సందేహం రావచ్చు. దానికి సమాధానం ఇది. అందువల్ల అక్కడ ఆ వృషకేతువు చెప్తున్నాడు, శ్రాద్ధంలో కూర్చునేవాళ్ళు భోక్తలు, వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని వాళ్ళు పాటించకపోతే వాళ్ళకు వచ్చే దుర్గతి ఏదైతే ఉందో వాళ్ళకి ఆ దుర్గతి వస్తుంది. ఆ దుర్గతి నాకు రాని అంటాడు వృషకేతు. అంటే అక్కడ కూడా మనకి ధర్మం చెప్తున్నాడు, ఈ ప్రకారంగా ఉండాలి. అలా ఎవరైతే శ్రాద్ధానికి వెళ్తున్నారో భోక్తలు, వాళ్ళు ఆ ధర్మాన్ని తెలుసుకుని నడుచుకోవాలి అనే మాటను కూడా మనకు అక్కడ గుర్తు చేస్తూ, త్యక్త్వా విష్ణుం వాసుదేవం యో భజేదన్యదైవతం తస్యాపి యాగతి స్వామిన్ సామే స్యాద్ దుఃఖదాయిని. ఏదైనా కష్టం వస్తే ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకుంటే కష్టం నుంచి బయటపడతామో వాళ్ళని పట్టుకోవాలి కదా. ఎవరికి అసలు ఆ కష్టం గురించే తెలియదో, మన కష్టాన్ని వినటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరో, అటువంటి వాళ్ళ దగ్గర పోయి మన కష్టాన్ని చెప్పుకుంటే వాళ్ళు నవ్విపోతారు తప్ప మనల్ని కష్టం నుంచి బయటపడేయటం తర్వాత దేవుడికి ఎరుక కదా. అందువల్ల ఎవరు కష్టంలో ఉన్నారో వారు ఎవరిని పట్టుకోవాలి? భగవంతుణ్ణి, భగవత్ స్వరూపంగా ఉండే గురువుని పట్టుకోవాలి. ఇంకెవరు ఆ కష్టం నుంచి బయటపడేస్తారు? వారే కదా బయటపడేస్తారు. అందువల్ల ఆ కష్టంలో ఉన్నవాళ్ళు ఆ వాసుదేవుణ్ణి తప్ప వేరే ఎవరినైతే పట్టుకుని ఇంకా కష్టాల పాలవుతున్నారో అటువంటి వాళ్ళకు పట్టే గతి ఏదుందో అది నాకు పట్టని. నేను గనక యుద్ధం చేసి గెలిచి రాకపోతే ప్రతిజ్ఞలో కూడా ధర్మాలు. అలా ఆ వృషకేతువు ప్రతిజ్ఞ చేస్తూ, దీయతాం వీటకం మహ్యం నానృతం మమ భాషితం, ఆ వీరతాంబూలాన్ని నాకే ఇవ్వండి, నేను అసత్యం ఆడేవాడిని కాదు, కర్ణపుత్రుడు వృషకేతు అని ప్రతిజ్ఞ చేస్తే కృష్ణుడు చాలా సంతోషించి ఆ 2వ ఆ వీరతాంబూలాన్ని ఆ వృషకేతుకి ఇచ్చాడు. మంచిది నాయన, నువ్వు తీసుకో, మీ నాన్నగారు లాగానే మాట్లాడుతున్నావు నువ్వు కూడా, కర్ణుడు అంతే మహావీరుడే కదా. ఇచ్చాడు చేతికి, మంచిది, సంతోషం. అలా ఇద్దరికీ వీరతాంబూలం ఇచ్చి ఆ యుద్ధానికి పంపించాడు. ఆ యుద్ధము చాలా భయంకరమైన గరుడ వ్యూహంతో పన్ని ఉన్నారు. గరుడ వ్యూహం, ఆ గరుడ వ్యూహంలో చాలా ముఖ్యమైన స్థానానికే వెళ్ళాడు ఈ వృషకేతు. ప్రద్యుమ్నుడు అనుసాల్వుడితో యుద్ధం చేస్తాము అని వెళ్ళాడు. అది ఆ యుద్ధం యొక్క వ్యూహం. వాళ్ళు అట్లా రచన చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. వృషకేతుడు అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువగా సైన్యాన్ని చెదరగొట్టేశాడు. చాలా భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ప్రద్యుమ్నుడు నేరుగా అనుసాల్వుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు
ఆ అనుసాల్వుడు ప్రద్యుమ్నుని చూసి, ఒరే నువ్వా నాతో యుద్ధం చేసేది? ఏవో చిన్న చిన్న బాణాలు వేసుకుని 5 బాణాలు ఉన్నాయి నీ దగ్గర. మన్మథుడు అని తెలుసు, ప్రద్యుమ్నుడు మన్మథుడు అని తెలుసు. ఏవో 5 బాణాలు నువ్వు ప్రయోగం చేస్తూ ఉంటావు. ఏదే సౌందర్యలహరిలో చెప్పారు కదా, వసంత సామంతో మలయ మరుదాయోధన రథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. ఆ మన్మథుడికి శరీరం లేదు, ఆ బాణాలేమో పుష్ప బాణాలు. అది ఎక్కడ ధను పౌష్పం మౌర్వి మధుకరమయ్యి పంచ విశిఖాహ. ఈ ధనుస్సుతో ఈ బాణాలతో ఎప్పటికి యుద్ధం చేయాలి? కానీ అందరి మీద యుద్ధం చేస్తున్నాడు, అందరి మీద యుద్ధం చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. మనిషి ఎట్లా ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియదు. అందరి మీద బాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు, అందరూ వాడి బాణాలకు ఓడిపోతూ ఉంటారు. ఏమిటి ఆ బాణం? కామం. కామానికి ఓడిపోతూ ఉంటారు. ఇది ఆ మన్మథుడు ప్రయోగించే బాణం. ఈ బాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి? అమ్మవారి కృప, అమ్మవారే ఇచ్చింది. పునర్జన్మనిచ్చి అమ్మవారే మళ్ళీ వాడికి 5 బాణాలు ఇచ్చింది. రతీదేవిని అనుగ్రహించింది. నువ్వేం బాధపడకు, మీ ఆయన నీకొక్కడికి కనిపిస్తాడు, బతికే ఉన్నాడు, అంతేగా, మనకు కనిపిస్తే చాలు. ఆ తృప్తిపడి, అటువంటి వాడివి నువ్వు నీ బాణాలతో నన్ను కొడదామని వచ్చావు, ఎప్పటికయ్యానిది? ఈ పుష్ప బాణాలకి లొంగేవాడిని అయితే నేను ఇంతవరకు ధైర్యం చేసి కృష్ణుడి మీద యుద్ధానికి వస్తానా? ఎవరు? ఆ ప్రద్యుమ్నుడితో మాట్లాడుతున్నా. నువ్వు నన్ను చంపడం తర్వాత ఈ యుద్ధంలో ఒక్క బాణము నా మీద ప్రయోగించి చూడు, ఒక్క బాణం, నీ బాణం నాకు తగిలితే నువ్వు వీరుడివే, ఒప్పుకుంటా. ఇది ఆ అనుసాల్వుడి ప్రతిజ్ఞ. అన్న సాల్వుణ్ణి ఎదిరించలేక నగరంలోకి పారిపోయిన వాడివి నువ్వు. భాగవతంలో కథ వస్తుంది. సాల్వుడు వస్తాడు విమానంలో. వచ్చినప్పుడు ఒక అశరీరవాణి, మీరెవ్వరూ కూడా వాడిని చంపలేరు, ఆ ప్రయత్నానికి పూనుకోకండి, ఓడిపోతారు, అందరూ పారిపోతారు. వాళ్ళలో ప్రద్యుమ్నుడు కూడా ఉన్నాడు. మా అన్న వచ్చినప్పుడు ఊరు విడిచి పారిపోయిన వాడివి నువ్వా నాతో యుద్ధం చేసేది అని అన్నగారిని గుర్తు చేసుకుని ఆ ప్రద్యుమ్నుడిని నానా రకాలుగా దూషిస్తాడు. అప్పుడు ఆ సమయంలో యుద్ధం ప్రారంభమై ప్రద్యుమ్నుడు తేరుకోనట్టుగా బాణప్రయోగం చేశాడు. యుద్ధం చేయలేకపోయాడు, అంతే. వేరే తాంబూలం అడిగి తీసుకున్నాడు, కృష్ణుడు ఇవ్వల, తానే అడిగి తీసుకున్నాడు, కానీ యుద్ధం చేయలేకపోయాడు. ఆ ఘోరమైన యుద్ధంలో వాడు ప్రయోగించిన ఆ బాణానికి తట్టుకోలేక వాడి రథమే వెనక్కి వెళ్ళిపోయింది. ప్రద్యుమ్నుడి రథమే వెనక్కి వెళ్ళిపోయింది. తనొక్కడే కాదు, ఆ వెళ్ళిన వేగానికి అలా ఎంత దూరం వెళ్ళిందో వెళ్ళిపోయింది రథం. వెళ్ళి ఒక్కసారి ఏదో సడన్ బ్రేక్ వేస్తే ఆగుతుంది, అట్లా ఆగిపోయింది. అలా ఆగటం వల్ల ఆ వేగానికి ఈ రథంలో కూర్చున్న ప్రద్యుమ్నుడు కాస్త ఎగిరిపోయి కృష్ణుడి రథంలో పడ్డాడు, కృష్ణుడి కాళ్ళ దగ్గర. కృష్ణుడికి ఇలా యుద్ధాన్ని విడిచిపెట్టి మూర్ఛపోయి వచ్చి కాళ్ళ దగ్గర పడిన ప్రద్యుమ్నుడిని చూసి కోపం వచ్చింది. మామూలు కోపం రాల, కాలుతో ఒక తన్ను తన్నాడు. అధవా అన్నాడు. అసహ్యంగా ఉంది నా కొడుకుని చెప్పుకోవడానికి అని అన్నాడు. నువ్వా? నిన్ను ఆ రోజు ఆ శంబరుడు చంపేస్తే బాగుండేది, అనవసరంగా బతికించాను నిన్ను. కోపం వచ్చింది కృష్ణుడికి. అనవసరంగా బతికించాను నిన్ను, ఆ రోజే పోతే బాగుండేది. నాకు చెడబుట్టావంటారా? అట్లా చెడబుట్టావు మా వంశంలో, ఇలా ఎవరు ఓడిపోయి రాలా అని రకరకాలుగా తిడుతూ తన్నాడు, కాలుతో తన్నాడు. అప్పుడు వెంటనే భీముడు వచ్చాడు. ఎవరైనా కోపించినప్పుడు శాంతపరిచేవాళ్ళు కొంతమంది ఉండాలి, శాంతపరిచే ప్రయత్నం చేయాలి, పెట్రోల్ పోయకూడదు. వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. పెట్రోల్ పోసి పెట్రోల్ పోయటం అంటే ఆజ్యం పోయటం, ఇంకా రగిలిపోతూ ఉంటారు. కోపంలో ఉన్నవాళ్ళు ఇంకా రెచ్చగొట్టే పని, అది వాళ్ళకి మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. ఆ కోపాన్ని శాంతపరిచే పని భీముడు వచ్చాడు. కృష్ణ, నువ్వు ఇలా ప్రద్యుమ్నుడిని కాలుతో తనటం ఏం బాగలేదయ్యా, నాకే చాలా కష్టంగా ఉంది మనస్సుకి. ఎంతైనా వీరుడు, పాపం ఈరోజు ఏదో ఓడిపోయాడు. ఏమైనా ఇప్పుడు తప్పదు, యుద్ధం అన్నాక పారిపోలేదు కదా, మూర్ఛపోయాడు, తెలియదు తనకి, వచ్చి పడ్డాడు. అటువంటి వాడిని నువ్వు కాలుతో తన్నచ్చా అని అంటూ కృష్ణుణ్ణి ఉద్దేశించి కొన్ని మాటలు అంటాడు భీముడు. అది భీముడికే సాధ్యం, వేరే ఎవరికి సాధ్యం. మనలాంటి వాళ్ళు అనలేం. ముందు కూడా అన్నాడుగా, చెప్పుకున్నాక. ఇదంతా భీముడు కృష్ణుడు మధ్య. ఆ భీముడు అంటాడు, జరాసంధ భయాత్ కృష్ణ
త్వయా త్యక్తం నిజం పురం. నువ్వెప్పుడు ఎవరికి భయపడలేదా కృష్ణ? కృష్ణుడు భీముడు ఎదురుగా పెట్టుకుని ఆ పరమాత్మని తెలుసు ఆయనకి. చెప్పవయ్యా, నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు, నువ్వెప్పుడు ఎవరికి భయపడలేదా? ఎవరి విషయంలో నీకు భయం లేదా? లోకల్లో అందరూ మాట్లాడుకుంటారు, 18 సార్లు జరాసంధుడితో యుద్ధం చేయలేక పారిపోయావని, ఇక వీడితో వేగలేక జరాసంధుడితో పోయి ద్వారకలో నగరం కట్టుకున్నామని కూడా చెప్తారు భాగవతంలో. కృష్ణుడు భీముడు జరాసంధ భయాత్ కృష్ణ, ఆ జరాసంధుడికి భయపడి, కానీ భయపడి కాదు, భీముడి కోసమే. జరాసంధుణ్ణి ఎవరు సంహారం చేస్తారో వారే దుర్యోధనుడిని సంహారం చేస్తారు. ఆ పని కృష్ణుడే చేయొచ్చుగా. దుర్యోధనుడు శిశుపాలుణ్ణి చంపినవాడు దుర్యోధనుడిని చంపలేడా? చంపగలడు. కానీ కృష్ణుడిది ఒక ప్రతిజ్ఞ ఉంది, నేను ఆయుధం పట్టను కురుక్షేత్ర యుద్ధంలో. అందువల్ల కృష్ణుడు చంపేందుకు వీల్లేదు. ఆయుధం అంటే ముష్టి కూడా ఆయుధమే. ఒక గుద్ది చంపొచ్చు కదా అంటే అలా కూడా చేయటానికి వీల్లేదు. ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి కృష్ణ పరమాత్మ తాను భీముడితోనే దుర్యోధనుడిని చంపించాలి, ఇది ఆయన సంకల్పం. దుర్యోధనుడిని ఎవరు చంపుతారు? పంచకీచకం. ఎవరు తక్కిన 4 కీచకుల్ని చంపుతారో వారే దుర్యోధనుడిని చంపుతారు. 5 ఉన్నారు వీళ్ళు. వాళ్ళలో జరాసంధుడు ఒకడు. జరాసంధుడిని భీముడే చంపాలి. జరాసంధుడిని చంపితే కానీ దుర్యోధనుడిని చంపడానికి లేదు. అందుకని తానే తీసుకువెళ్ళి దగ్గర ఉండి, తెలుసుగా మనకి దర్భపుల్ల కథ, జరాసంధుడి కథ, ఇదంతా ఆయన చేసినవాడు. భీముడికి తెలిసి ఆ సంగతి, కానీ ఇప్పుడు అంటున్నాడు జరాసంధ భయాత్ కృష్ణ. ఆ జరాసంధుడి భయంతో నువ్వు పారిపోలా? నిజం చెప్పు. త్వయా త్యక్తం నిజం పురం. మీ ఊరు, మీ రాష్ట్రము, మీ స్టేటు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ? గుజరాత్కి వెళ్ళిపోయాడు. యూపీ విడిచిపెట్టి గుజరాత్కి వెళ్ళిపోయాడు కృష్ణుడు అని ప్రతీతి. సాగరస్యైవ తీరేహి పురీ ద్వారవతీకృత. అక్కడ ఆ సాగర తీరంలో మోక్షనగరమైన ద్వారకాపురాన్ని నిర్మాణం చేశాడు కృష్ణ పరమాత్మ. అందుకు వెళ్ళాడు తప్ప ఈ జరాసంధుడికి భయపడి కాదు. అది తెలుసు భీముడికి. కానీ సందర్భం, ఆయన కోపము శాంతించే విధంగా. కోపము శాంతించాలి అంటే మనస్సు కొద్దిగా అటు వేరే చోటికి వెళ్ళాలి, కొద్దిగా డైవర్ట్ అవ్వాలి. మన భాషలో చెప్పాలి అని అంటే, ఈ కాలం భాషలో కొద్దిగా మనస్సుని డైవర్ట్ చేయాలి. అప్పుడు ఆ కోపం శాంతిస్తుంది. లేదా అదే విషయాలు మాట్లాడుతూ ఉంటే కోపం చల్లారదు. అందువల్ల ఆ భీముడు అలా మాట్లాడుతూ, పరదుఃఖం న జానాసి సర్వేషాం సుఖదో భవాన్. నీకు పరుల దుఃఖమే తెలియదు కృష్ణ. ఇదేంటి ఇంత మాట అనేసాడు? పెద్ద స్టేట్మెంట్ కదా ఇది. కృష్ణ, నీకు పరదుఃఖము తెలియదు. భీముడి మాట అనొచ్చా అండి? ఎందుకంటున్నాడు తెలుసా? ఎందుకు నీకు తెలియదంటే, నువ్వందరికీ సుఖాన్ని ఇచ్చేవాడివి, అందుకే నీకు పరదుఃఖం తెలియదు. ఇప్పుడు దుఃఖం తెలియాలి అంటే దుఃఖం చూడాలిగా. చూడటం సరే, నీ స్మరణ చేయంగానే దుఃఖం పోతుంది. ఇక వాళ్ళకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నీకు పరదుఃఖం తెలియదు. నువ్వు అందరికీ సుఖదః భవ. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. సర్వేషాం సుఖదో భవాన్. అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు. కస్మాత్ పలాయసే కృష్ణ కస్త్వదన్యోధిక పుమాన్. నీకన్నా గొప్పవాడు ఎవడున్నాడయ్యా ప్రపంచంలో? నత్వత్ సమోస్త్యధికో అధిక కుతోన్యః. నీకన్నా సముడెక్కడా? నీకన్నా అధికుడెక్కడా? నీకు సముడు లేడు, నీకన్నా అధికుడు లేడు. ఉంటే గింటే నీకన్నా చిన్నవాళ్లే ఉన్నారు తప్ప ప్రపంచంలో. నీతో సమమైన వారిని నేను చూడటం లేదు, నీకన్నా అధికుల్ని నేను చూడటం లేదు. భగవద్గీత. నువ్వెందుకు పరిగెత్తుతావు? నువ్వు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పరిగెత్తాల్సిన అవసరం నీకేముంది? నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? ఆ రోజు కానీ నువ్వు పరిగెత్తలా? నీకు అవన్నీ ఏం పట్టవు. జనం ఏమంటే నీకెందుకు? తర్వాత సత్యాసత్యాలు వాళ్ళే తెలుసుకుంటారు. కృష్ణుడికి ఆ ధీమా, ఆయనకేం భయం లేదు. కాబట్టి నువ్వు ఆ రోజు పరిగెత్తినట్టుగా ఒక నాటకం ఆడావు కదా, నీకు తప్పలేదు కదా యుద్ధరంగంలో. అప్పుడు నువ్వు వీరుడివి కాకుండా పోయావా కృష్ణ?
అలా పారిపోయావని నేను వీరుడు కాదు అనటానికి అవుతుందా? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అన్నవాడివి నువ్వు, కాలపురుషుడివి. నీకన్నా వీరుడా? కాలపురుషుడి ముందు ఎవరైనా ఏ వీరుడైనా నిలబడగడలా? ఎవరికైనా ఆ శక్తి ఉందా? నీకన్నా వీరుడా ప్రపంచంలో? నీకు ఆ సమయంలో ఏమైనా పరువు పోయిందా? పారిపోయావు కదా. అందువల్ల నువ్వు ఇలా వీరుణ్ణి తనటం అనేది ఏం బాగలేదు. ప్రద్యుమ్నుడు నీ పుత్రుడు, వీరుడు. ఇలా ఇది చేయి చేసుకోవటమే తప్పు అంటే నువ్వు కాలు చేసుకున్నావు, కాలుతో తన్నావు ప్రద్యుమ్నుడిని. తప్పు కదా కృష్ణ, అలా చేయొచ్చు అని. అందువల్ల ఇలా మాట్లాడటం కూడా ఏం బాగలేదు. కరుణ చూడు, దయ చూడు, అయ్యో పాపం అని ఆ ప్రద్యుమ్నుడి పక్షంలో నిలబడి భీముడు మాట్లాడుతూ ఆ మాటలు విని అంతవరకు చాలా కోపంగా ఉన్న పరమాత్మ ఒక్కసారిగా నవ్వేశాడు భీముడు మాటలు. అలా నవ్వించేందుకే భీముడు అట్లా మాట్లాడతాడు. అంత యుద్ధంలో కూడా కృష్ణ పరమాత్మని నవ్వించగలిగిన శక్తి ఎవరికైనా ఉంది అని అంటే అది భీమసేనుడికి మాత్రమే. భీముడు అంటే గాలి, గుర్తుపెట్టుకోండి. గాలి అంటే వాయుదేవుడు, వాయుదేవుడు అంటే ప్రాణాయామం. అంటే మన కోపాన్ని తగ్గించగలిగిన శక్తి ఎవరికైనా ప్రపంచంలో ఉంది అంటే అది వాయుదేవుడికి, వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామికి, భీమసేనుడికి, అంటే మనలో ఉండే ప్రాణాయామానికి అని అర్థం. అర్థమైంది? అది ఆ విషయాన్ని చెప్పకుండా జైమిని మహర్షి అన్నాడు. కోపం తగ్గాలి, కోపం తగ్గాలి అంటే ఊరికే తగ్గదు, అనుకుంటే తగ్గదు. ప్రాణాయామం చేస్తే కోపం తగ్గుతుంది. అందువల్ల ఎవరైనా బాగా బీపీగా ఊగిపోతూ ఉంటే కాసేపు కూర్చోండి, టేక్ డీప్ బ్రెత్ అంటే ఫస్ట్ కాసేపు శాంతించండి. ప్రాణాయామంతో శాంతిస్తారు. ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం అనేది మనస్సుని ఎంత నిగ్రహిస్తుంది. యోగ వాసిష్టంలో మనస్పందం, ప్రాణస్పందం అనే విషయాలు. ప్రాణస్పందము, దాంతో మనస్పందం అనేది మనస్సు చంచలం అనేది తగ్గుతుంది. అప్పుడు ఆ క్రోధం అనేది తగ్గుతుంది. అలా ఆ ప్రాణాయామ స్వరూపంగా భీముడు నవ్వించాడు. తర్వాత భీముడిని చూసి, బావా నువ్వు మా అబ్బాయిని క్షమించావు కాబట్టి నేను క్షమిస్తున్నా. ఇలా ఓడిపోయి రావటం అనేది ఎవరికి నచ్చదు, కానీ నువ్వు క్షమించావు, నేను క్షమిస్తున్నాను. ఇక నీలాంటి వాళ్ళే రంగంలోకి దిగాలి. ఇంకెవరు వెళ్తారు యుద్ధాన్ని? నువ్వే దిగాలి, దారిలోకి వాడిని తీసుకురావాలి, రణరంగంలోకి వెళ్ళి. అప్పుడు భీముడు పొంగిపోయాడు. ఆహా, నన్నే వెళ్ళమంటున్నాడు, నేనే యుద్ధానికి వెళ్తాను. వెనక ముందు చూసుకోకుండా గద పట్టుకుని ఆయన కూడా యుద్ధానికి బయలుదేరాడు. భీముడు విజృంభించాడు యుద్ధంలో. ఏనుగులు ఎగిరిపడ్డాయి, రథాలు ఎగిరిపోయాయి. భీముడు యుద్ధం చేస్తే అంతే కదా. ఈ భీముడు వస్తే గనక చాలా భయానకంగా ఉంటుంది యుద్ధమని ఆ అనుసారుడు ఆలోచన చేసి ఇలా అన్నాడు, భీమసేన నువ్వు వస్తే అందరూ కూడా చచ్చిపోవాల్సి వస్తుంది, ఓడిపోవాల్సి వస్తుంది, భీకరమైన యుద్ధం జరగబోతోంది. వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు, భీముడి మీద ఇంకా బాగా యుద్ధం చేయండి. ఇది వృషకేతువు చూశాడు. చూసి, బాబాయే కదా, కర్ణుడి తమ్ముడే కదా, బాబాయ్ నువ్వు యుద్ధానికి వస్తే మేమంతా ఏం చేయాలి? ఇక్కడ మాకు పని లేకుండా పోతుంది. నేను ప్రతిజ్ఞ చేసి వచ్చాగా యుద్ధం చేస్తాను. నేనున్నప్పుడు నువ్వు వస్తే వీడు చేతకాని వాడు, అందుకనే సహాయానికి నేను వచ్చాను అన్నట్టుగా ఉంటుంది అని వృషకేతు. అల్పామిషం భీమసేన నగృహాతి చ కేసరి. ఎంత ఆకలి వేసినా సింహం ఇడ్లీలు తింటుందా అని ఒక సామెత. ఆకలి వేసిందని సింహము సింహ శిశురపి నిపతతి అని ఒక సుభాషితం. నఖలు వయస్ తేజసో హేతు. వయస్సు కూడా చూడదు, చూసుకోకుండా సింహము పరాక్రమాన్నే చూపిస్తుంది. అటువంటి ఆ సింహము ఆకలి వేస్తే అల్పామిషాన్ని తినదు. అల్పామిషం అంటే ఎవరో వేటాడగా పడేసి కుళ్ళిపోయిన మాంసాన్ని సింహం ముట్టదు, తానే వేటాడి తినాలి అని ఇష్టపడుతుంది సింహం. అందుకనే అది మృగరాజు, వనరాజు, దానికి ఆ లక్షణాలు ఉన్నాయి ఆ సింహానికి. సింహం కన్నా పెద్దగా ఉండే మృగాలు చాలా ఉన్నాయి అరణ్యంలో. ఏనుగు ఉంది, ఖడ్గమృగం ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సింహాన్నే ఎందుకు వనరాజు అన్నారు అని దీని గురించి చంపూ రామాయణంలో చాలా విచారణ చేశారు. చేసి సింహానికి ఆ గుణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టే సింహాన్ని మృగరాజు అని పిలుస్తారు. అరణ్యానికి అది రాజు అయింది. ఎట్లా? ఈ కారణం. అలా అది ఆకలి వేసింది అని వానపాములు వెతుక్కుని గీక్కుని తినదు అది సింహం కదా. బాగా ఆకలి వేస్తుంది, ఏమైనా వానపాములు దొరుకుతాయేమని చూస్తుందా? చూడదు. ఏదైనా ప్రాణి దొరుకుతుందా వేటాడదామని చూస్తుంది.
పరిగెత్తించి వేటాడిమని ఆహారంగా. అటువంటి వాడివి నువ్వు, నీకెందుకయ్యా ఇవన్నీ? వీళ్ళతో అంతా యుద్ధం చేయాలా నువ్వు? భీముడు అంటే ఎటువంటి కురుక్షేత్ర యుద్ధాలు చేసినవాడు. ఈ చిన్న చిన్న వానపాముల యుద్ధాలన్నీ కావాలా నీకు? అవసరం లేదు అని. అందుకనే ఆ మాటలు విని భీముడు చాలా సంతోషించి, పిత్రా స్వకీయం సర్వస్వం పుత్రహస్తే ప్రదీయతే సద్వృత్తో రక్షతే వీర అసద్వృత్తో నపాలయేత్. తండ్రి గారిచ్చిన ఆస్తిని మంచి పిల్లలు కాపాడుకుంటారు, యోగ్యత లేని వాళ్ళైతే పాడు చేసి అప్పులు కూడా చేస్తారు. ఇచ్చిన ఆస్తిని పాడు చేసుకుని అప్పులు కూడా చేస్తారు, అది వాళ్ళ యోగ్యత. అలాగే నీ చేతిలో యుద్ధం పెట్టాము, నువ్వు కాపాడుతావు అనే నమ్మకం మాకుంది. కాబట్టి మళ్ళీ నీకు ఇచ్చిన ఆ యుద్ధాన్ని తీసుకునే ఆ విషయానికి నేను వెళ్ళను, నీకు ఇచ్చిన యుద్ధం నువ్వే చెయ్యి అని భీమసేనుడు నేను వెళ్ళిపోతున్నాను అని అనుసాల్వుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. ఆ అనుసాల్వుడు చూసి అప్పుడు భీముడి మీద యుద్ధం చేయటం ఎట్లా అని ఆలోచన చేసుకుని భీకరమైన యుద్ధం ఇద్దరికీ ప్రారంభమైంది. దానితో భీముడు రాలేక, ఆ యుద్ధంలో నిలబడలేక అక్కడికక్కడే మూర్ఛపోయి కింద పడిపోయాడు. భీముడు కూడా భీముడినే మూర్ఛపోయేంత ఘోరమైన యుద్ధం చేసే శక్తి ఆ అనుసాల్వుడికి ఉంది. అటువంటి వాడు వచ్చాడు ఇప్పుడు కృష్ణుడి మీద యుద్ధానికి వచ్చాడు. ఓ రాక్షస అంశ ఆ అనుసాల్వుడికి. అటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు. భీముడు కూడా మూర్ఛపోయాడు. ఇది చూసి పాండవ సేనంతా హాహాకారాలు చేసింది, ఆ అనుసాల్వుడి సేన జయ జయకారాలు చేసింది. ఇది చూసి శ్రీకృష్ణ పరమాత్మ సింహగర్జన చేస్తూ అనుసాల్వుడితో యుద్ధానికి దిగాడు. అప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు 3 బాణాలు ప్రయోగిస్తే అనుసాల్వుడు ఒక్క బాణంతోనే వాటిని ఖండించాడు. శ్రీకృష్ణుడికి అనుసాల్వుడికి యుద్ధం, ఘోరమైన యుద్ధం. తరువాత అనుసాల్వుడు ఒక బాణాన్ని ప్రయోగించి ఆ కృష్ణుడి అశ్వాన్ని కొట్టాడు. రథానికి ఉంటుంది గుర్రం, ఆ గుర్రాన్ని కొట్టాడు. ఆ వేగానికి ఆ రథం అదుపు తప్పి ఇటు అటు పరిగెత్తిపోయింది. శ్రీకృష్ణ, నువ్వు మా అన్నలిద్దరినీ కూడా చంపేశావు. ఆ సమయంలో నేను అక్కడ లేను, ఉంటే కథ వేరేగా ఉండేది. నేను అక్కడ లేను సమయం చూసుకుని నువ్వు వధించావు. ఇప్పుడు నేను నీ కళ్ళ ఎదురుగుండా వచ్చాను. ఇదిగో నీ కొడుకుని కూడా పడగొట్టేశాను, నీ బావను కూడా పడగొట్టేశాను, ఇప్పుడు నీ అశ్వాల్ని కూడా పడగొడుతున్నాను, చూసుకో కాసుకో అని ఆ కృష్ణుడితో యుద్ధం చేస్తూ భీకరంగా గర్జన చేస్తున్నాడు. ఆ బాణవర్షానికి శ్రీకృష్ణుడు కనిపించకుండా పోయాడు. ఘోరమైన యుద్ధం. ఆ యుద్ధంలో బాణాలు ఎన్ని ప్రయోగిస్తున్నాడు, రాక్షస అంశ కదా. ఆ బాణాల మధ్యలో కృష్ణుడే కనిపించల. ఈ సమయం చూసి సారథి కొద్దిగా భయపడ్డాడు. అమ్మో, కృష్ణుడికి ఏమైనా అయిపోతుందేమో అని ఎటో పక్కకి తీసుకెళ్ళిపోయాడు రథం. తీసుకెళ్ళిపోతే అనుసాల్వుడు అనుకున్నాడు, ఈ మాయలు తెలిసిన మాయావి కదా కృష్ణుడు, మాయమైపోయాడేమో అని అనుకున్నాడు. అనుకునేలోగా మళ్ళీ తీసుకొచ్చాడు సారథి అక్కడ ఆ యుద్ధానికి రథాన్ని. ఆ రథం వచ్చింది. రథం రాగానే ఇప్పుడే మాయమయ్యావు అనుకుంటున్నాను, అప్పుడే మళ్ళీ ప్రత్యక్షమయ్యావని మనస్సులో అనుకుంటూ ఆయన చూసి ఆ అనుసాల్వుడు మళ్ళీ ధనుస్సు పట్టుకుని బాణాల్ని ప్రయోగిస్తూ, అహం యువారణగతః పురాణ పురుషో భవాన్. నేను ఇంకా కుర్రవాణ్ణి. ఎవరు? అనుసాల్వుడు చెప్తున్నాడు, నువ్వు పురాణ పురుషుడివి. ఇది తత్వము తెలియకపోతే ఈ పదము ప్రయోగించడం కష్టం. కృష్ణతత్వం తెలుసు కాబట్టే ఈ పదాన్ని ప్రయోగించాడు. నువ్వు పురాణ పురుషుడివి, నువ్వు ఇప్పటివాడివి కాదు. పురాణాల్లో నీ గురించి చెప్పారు. అవతార పురుషుడివి, సాక్షాత్ నారాయణ స్వరూపుడివి, పురాణ పురుషో భవాన్. ఎవరు? అనుసాల్వుడు అంటున్నాడు, కథం స్థాస్యసి యుద్ధేస్మిన్ సమత్వం నైవ దృశ్యతే. ఎలా నిలబడతావు రణరంగంలో? మన ఇద్దరికీ సమత్వం లేదు కదా. నువ్వు నాతో సమౌజ్జి కాదు. నిజమే, సమౌజ్జి కాదు. అనుసాల్వుడు ఎంత, కృష్ణ పరమాత్మ ఎక్కడ? కృష్ణుడి ముందు అనుసాల్వుడు నిలబడటం అనేది సాధ్యం లేదు. తెలియకుండానే ఆ మాట ప్రయోగించాడు అనుసాల్వుడు. కేశవ, నా 5 బాణాలు తగిలిన తర్వాత నువ్వు ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇప్పుడు నా చేతిలో ఓడిపోయి ఎక్కడికి పోతావు? ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ నీ అస్తిత్వాన్ని దాచుకుంటావు? నువ్వు తల దాచుకోవాలంటే ఒకే ఒక స్థానం నీకు. ఏమిటా స్థానం చెప్పండి? కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడుంటాడంటే లలితా సహస్రనామంలో ఒక మాట, మునిమానస హంసికాయై నమః. అమ్మవారు మునులు, ముని అంటే మౌనం, మౌనం అంటే ప్రయత్నము చేసే సాధకులు, భక్తులు
లేదా సాధించిన భక్తులు, వారి హృదయాల్లో దాక్కుని ఉంటాడు కృష్ణ పరమాత్మ అని. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. ఎక్కడున్నాడు అంటే హృదయంలోనే ఉన్నాడు. ఒక రాక్షసుడు అంతా వెతికాట, ఎక్కడున్నాడని. పార్వతీ అమ్మవారు అడిగింది, ఎలా దాక్కున్నావయ్యా నువ్వు? ఎలా ఏమిటి, సులభమే, వాడి హృదయంలోనే దాక్కున్నా. ఊరంతా వెతికాడు, వాడి హృదయంలో వాడు వెతుక్కోలే, కాబట్టి నేను దొరకలే వాడికి. వేరే ఎక్కడా లేను, అక్కడే ఉన్నాను. దత్తాత్రేయ స్వామి, రానాయన, ఏం పర్వాలేదు, దత్తుడు, దానికి ఏదైనా పెట్టండి. వారికి అలవాటే, ఇక్కడ తిరుగుతూ ఉంటారు. దత్తక్షేత్రానికి మనం వచ్చి దాన్ని ఉష్ అంటే ఎట్లా? వాళ్ళ సొత్తు ఇది. దత్తుడు అంటే మరి వేదాలు కదా, ఏదో కొంచెం పెట్టి పంపిస్తే వెళ్ళిపోతుంది. అలా ఆ అనుసాలుడు ఒక రహస్యాన్ని చెప్తూ, నువ్వు ఎక్కడ పోయి దాక్కుంటావంటే ఒకటే ఒక స్థానం, ఆ మునుల హృదయం, మహర్షుల హృదయంలో దాక్కుంటావు. మిగిలిన చోటంతా కూడా భయంకరమైన అరిషడ్ వర్గాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడెక్కడా దాక్కునే పరిస్థితి. ముద్దాటం అంతా వద్దు, అంత ఎక్కువగా చేయొద్దు. మళ్ళీ దానికి ఏదైనా పెట్టి పంపిస్తే చాలు. ముద్దాడితే మళ్ళీ రేపు మీ దగ్గరికే వస్తుంది. బిహెచ్ఎల్లో అదే అయింది. అలా ఏదైనా పెడితే వెళ్ళిపోతుంది. అలా నువ్వు ఆ మహర్షుల హృదయాల్లో దాక్కుంటావు, తక్కిన చోట ఉండవు. ఎందుకు? అందరి మనస్సులో అరిషడ్ వర్గాలు ఉంటాయిగా, భయంకరమైన అరిషడ్ వర్గాలు. కామక్రోధాదులు ఉన్నప్పుడు వాళ్ళ మనస్సులో ఉండటానికి నువ్వు ఇష్టపడవు. సాధకులు, మహర్షులు, మునులు, వాళ్ళు ఆ యోగాభ్యాసంతో అరిషడ్ వర్గాన్ని పోగొట్టుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళ హృదయాల్లో నువ్వు ఉంటావు. పలాయితస్య దేవస్య స్థానం వేద్మి సతాం మనః తదేవ తావకం దుర్గం అన్యేర్జేతుం న శక్యతే. అది నీకు దుర్గమమైన స్థానం, వేరే ఎవ్వరూ గెలవలేని స్థానం అంటే మహర్షుల హృదయం. అక్కడ ఉంటావు నువ్వు, అక్కడ దాక్కుని ఉంటావు. లోకయంత్రాదిభిర్ఘోరై ప్రపంచాది పదాతిభిః. తక్కినవి లోకయంత్రాదిభిర్ఘోరై, ఘోరమైన ఈ లోకయంత్రంలో పడి తిరిగే వాళ్ళ మనస్సులు, అక్కడెక్కడ ఉంటావు నువ్వు? వాళ్ళ మనస్సులో ఉండవు. ప్రపంచాది పదాతిభిః, ఈ ప్రపంచాన్నే చూసే వాళ్ళ మనస్సులో నువ్వు ఉండవు. ప్రపంచ అతీతమైన పరమాత్మ తత్వాన్ని చూసే వాళ్ళ మనస్సులో నువ్వు ఉంటావు. ఆ మహర్షుల మనస్సులో ఉంటావు. అక్కడ ఒక చిక్కుంది. ఆ మహర్షులో, ఆ మనస్సులో ఉంటావు నువ్వు. అక్కడ ఒక చిక్కుంది. ఏమిటి అంటే వాళ్ళు దాచుకోరు, మహర్షులు దాచుకోరు. మహర్షుల దగ్గర ఉన్నది, మహాత్ముల దగ్గర ఉన్నది, గురువుల దగ్గర ఉన్నది, గురువులకు కలిగిన అనుభవాన్ని వాళ్ళు మేమొక్కళ్ళమే ఉంచుకుని మేమే అనుభవిస్తాము అని అనుకోరుగా. వాళ్ళకి దొరకంగానే ఎవరికి పంచి పెడదామా అని వెతకటమే వాళ్ళ పని. వెతికి వెతికి పిలిచి వాళ్ళకి పంచి పెడతారు. ఇది మనం చూస్తూ ఉంటాం మన గురుదేవుల్లో. తమకు కలిగిన ఆనంద అనుభవాన్ని అందరికీ పంచాలి అని ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ దాక్కుంటే వాళ్ళు ఏమైనా అక్కడ దాచుకుని ఉంచుకుంటారా? లేదు, నిన్ను ప్రకటన చేసేస్తారు, వ్యక్తం చేసేస్తారు. కాబట్టి నీకు ప్రపంచంలో ఎక్కడా దాక్కోవటానికి స్థానం లేదు. అనుసాల్వుడు చెప్పిన ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, భగవంతుడు సదా ప్రత్యక్షంగా ఉన్నాడు, దాక్కుని లేడు. మనం చూడటం లేదంతే. మనం చూస్తే మనకు కనిపిస్తాడు, మనం చూడలేకపోతున్నాం. ఎవరన్నారు భగవంతుడు కనిపించడని? ఈరోజే రుద్రాధ్యాయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేసుకు, ఉతైనం గోప అదృశన్ ఉదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఏమీ చదువే రాకుండా నిరక్షరాస్యులు, అసలు ఇది పొట్ట చీలిస్తే అక్షరం ముక్కలేదు అని ఒక సామెత చెప్తారే, అటువంటి వాళ్ళు కూడా నిన్ను ప్రత్యక్ష స్వరూపంగా చూస్తున్నారు. ఎలా? సూర్యుడు. అదృశన్ ఉదహార్య గోపాహ, ఊరికే అలా మేకలు పశువులు కాచుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఏం చదువు ఉంది? వాళ్ళు చూస్తున్నారు భగవంతుణ్ణి. చూడలేదా? వాళ్ళకి కనిపించాడుగా. ఎవరు? ప్రత్యక్షంగా ఉండే సూర్యనారాయణ స్వామియే కదా పరమాత్మ. ఆయన చూడని వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? అందరూ చూస్తున్నారు. కాబట్టి నువ్వెప్పుడు దాక్కోవటము అనేది లేదు, మనం చూడకపోవటం అంతే.
మనం చూడలేదు కాబట్టి ఆయన దాక్కున్నాడు అని ఆయన్ని ఆరోపిస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగానే ఉన్నాడు, చూసే ప్రయత్నం చేయాలి. ఈ అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు అనుసారుడు. ఎంత విశేషం, ఎంత విచిత్రం. స్వసంగత్యా దర్శయంతి లీనం త్వాం హృదయేఖిలం. కానీ మహర్షులు, పెద్దలు, గురువులు అట్లా తమలో దాక్కున్న పరమాత్మని చూపించాలి అంటే మనం చేయాల్సింది ఒకటి. ఏమిటో తెలుసా? ఏమిటి చెప్పండి, ఇది చెప్పండి. ఏం చేయాలి మనం? వాళ్ళు మనకి తమ హృదయంలో దాక్కున్న పరమాత్మని చూపించాలి. పెద్దలు, గురువులు అంటే మనం ఏం చేయాలి? ఇదిగో ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా సత్సంగం చేయాలి. చేస్తే వాళ్ళు చూపిస్తారు. ఇదే వాళ్ళు చెప్పింది. అనుసార్ స్వసంగత్యా, గురు సాంగత్యము అనేది చాలా ముఖ్యం. సత్సాంగత్యము అనేది చాలా ముఖ్యం. అన్నిటికన్నా బలవంతమైనది ఏది లోకంలో, సాధనలో అని అడిగితే సత్సంగము అని చెప్పారు. మనమే ఇంట్లో కూర్చొని పారాయణ చేసుకోవచ్చు, కానీ సత్సంగానికి ఉండేంత శక్తి మరి దేనికి లేదు. అందువల్ల సత్సంగంలో మనం చర్చ చేయాలి. అందుకే చాతుర్మాస్యంలో మనం ఇలా ఏర్పాటు చేసుకుని సత్సంగం చేస్తూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు స్వసంగత్యా దర్శయంతి, తమతో సాంగత్యం చేసిన వారికి తమ హృదయంలో దాక్కుని ఉన్న పరమాత్మని ప్రత్యక్షంగా చూపెడతారు. త ఏవ నిత్యం గోవింద తవ గుప్త ప్రకాశకాః. నువ్వు చాలా గుప్తంగా వాళ్ళల్లో దాక్కున్నావు. వాళ్ళేమో నిన్ను బట్టబయలు చేసేస్తున్నారు, ప్రకటించేస్తున్నారు. వాళ్ళకంత ప్రేమ, వాళ్ళకంత కరుణ. వాళ్ళని ఎవరు ఆశ్రయిస్తే వారికి నిన్ను ప్రకటన చేసేస్తున్నారు. కాబట్టి నీకు దాక్కోవటానికి ఆ స్థానం కూడా లేదు. అక్కడ కూడా నువ్వు దాక్కోలేవు. గుప్త ప్రకాశకాః, గురువుల్ని గుప్త ప్రకాశకాః అనే ఒక మంచి పేరుతో సంబోధించాడు. ఎవరు? అనుసాల్వుడు. మంచి మాట, రాసి పెట్టుకోవాలి. గురువు అంటే గుప్త ప్రకాశకుడు. మంచి మాట. గురువు అంటే గురి చూపెట్టేవాడు అని మనం చెప్పుకున్నాం కదా. అలాగే గుప్త ప్రకాశకుడు. గుప్త అంటే ఎవరు? పరమాత్మ. ఈ కాలంలో గుప్తా అని వెంకటేశ గుప్తా పేర్లు ఉంటాయి కదా, అవన్నీ పేర్లు అందుకే వచ్చాయి, అట్లాగే వచ్చాయి. అర్థమైందా? ఏదో డబ్బులు గుప్తంగా దాచుకునేవాళ్ళు అని కాదు. అది మనం అనుకుని సామాన్యంగా ఈ కాలంలో అనుకునేది అట్లా కాదు. భగవంతుణ్ణి గుప్తంగా దాచుకున్నవాడు. ఇది మనకి చండీ సప్తశతి, ఆయన గుప్తా గారేగా. ఇద్దరు వైశ్య రాజా, వాళ్ళిద్దరు. ఆయన గుప్తా గారు. ఆయన ఎవరు? సమాధి సురథుడు, ఇద్దరు కూడా వాళ్ళిద్దరు. సమాధి గుప్తా గారు వారు. గుప్త ప్రకాశక, గుప్తంగా దాక్కున్న భగవంతుడిని ప్రకాశింపజేసేవాడు గురువు. అందువల్ల నీకు దాక్కునే చోట్లేదు పరమాత్మ. పారిపోయినా ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఓ కృష్ణ, నువ్వు ఇటు తిరిగి అటు తిరిగి చివరికి నా దగ్గరికే రావాలి, నాకు దర్శనం ఇవ్వాలి, నాతో యుద్ధం చేయవలసిందే. నేను ఏ కొంచెమైనా పుణ్యం చేసుకుని ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ నా దగ్గరికి రావాలి. ఆయన మాయమైపోయాడు కదా, వీడు ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. హంస తీర్థోదకం పీత్వా సర్వ పాపక్షయో భవేత్, పూతో యథా నరో రాజన్ హరిం వీక్ష్య తథా భవేత్. ఆ సమయంలో మంచి మాటలు చెప్తూ ఉన్నాడు అనుసారుడు. హంసతీర్థంలో ఆ జలం తీసుకుని తాగితే గనక, హంసతీర్థం అనేది ఆ కురుక్షేత్రంలో నైమిషారణ్యంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఉండే ఆ తీర్థోదకాన్ని జలపానం చేస్తే గనక ఎలాగైతే అన్ని పాపాలు పోతాయో ఆ ప్రకారంగా హరిం వీక్ష్య తథా భవేత్. ఆ శ్రీహరి గనక దర్శనమిస్తే ఆయన దర్శనంతో సర్వపాపాలు పరిహారం అయిపోతాయి. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి. హరిం వీక్ష్య తథా భవేత్. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ నాకు దర్శనం ఇవ్వాలి. తక్షణమే ఆయనకి శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో కనిపించాడు. ఇలా ప్రార్థన చేయంగానే ఇక ఆ ఇద్దరికీ కూడా బ్రహ్మాండమైన యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ పెరిగితనాన్ని వివరించి చెప్పడం కోసం ఎవరు పారిపోతూ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఎవరు? జైమిని మహర్షి. ఏమన్నారు? పిరికి వాళ్ళు ఎలా ఉంటారు? కృష్ణుడు పిరికివాడు కాదు, కృష్ణుడు అందరికీ ధైర్యాన్ని ఇచ్చేవాడు. కానీ పిరికి వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఎలా ఉంటారంటే, ఒక తండ్రి గారు ఒక యుద్ధంలో ఓడిపోతూ కొడుకుని పిలుస్తూ చెప్తున్నట్ట, నేను ఓడిపోతున్నాను రా, నన్ను వచ్చి కాపాడురా అని. కొడుకు అంటున్నట్ట, నాన్నగారు మీరు క్షేమంగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని మళ్ళీ చూస్తాను వెంటనే.
ఒకవేళ మీకేమైనా అయితే భయపడకండి, నేను గయాశ్రాద్ధం చేస్తాను మీకోసం అని పారిపోతున్నట్టు. ఇది పెరిగే వాళ్ళ కథ. మీరేం భయపడద్దు, మీకోసం నేను పిండ ప్రదానం చేస్తాను గయలో, ఒరే వచ్చి కాపాడరా నాయన అంటే వాడు భయపడి పారిపోతున్నవాడు నాన్నగారికి చెప్పి ఆ విధానంగా పారిపోతున్నట్టు. అది ఆ సమయంలో జైమిని మహర్షి ఒక హాస్యంగా గుర్తు చేసి మనకు అట్లా చెప్పారు. అక్కడ జైమిని మహర్షి చెప్తూ ఆ యుద్ధాన్ని వర్ణిస్తూ, అప్పుడు ఇది విచిత్రమైనటువంటి ఆ స్థితి, కృష్ణ పరమాత్మ ఆ యుద్ధం చేస్తూ కొంచెం తానేదో ఓడిపోయిన వాడిలాగా కనిపిస్తూ ఉండేప్పటికీ ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా గోల పెడుతున్నారు, అయ్యో కృష్ణుడికి ఈ పరిస్థితి వచ్చింది, ఇంకా పాండవ సేన ఓడిపోతూనే ఉంది. సరిగ్గా ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ మూర్ఛపోయాడు. యుద్ధంలో పరమాత్మ మూర్ఛపోయాడు. ఇదంతా ఆయన ఆడే నాటకం. వీళ్ళందరూ గోల పెట్టేసరికి మళ్ళీ ఆయన స్పృహలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అది చూసి సత్యభామ కోపం వచ్చింది. సత్యభామాదేవి ఆవిడ యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది, నరకాసురుడితో యుద్ధానికి కూడా వెళ్ళింది కదా. ఆవిడ స్వయం గచ్ఛామి కిం నాథ చండీ భూత్వా మహాహవే, నన్నే వెళ్ళమంటారా యుద్ధానికి, నేనే మహాచండీ అయిపోయి యుద్ధం చేస్తా. హంతుం తమనుషాల్వం హి యస్మాద్భీతః సమాగతః, మీరు ఇలా మూర్ఛపోయి మళ్ళీ యుద్ధం నుంచి వెనక్కి వచ్చి మాయమైపోయి ఇవన్నీ ఏం బాగలేవు, నన్ను చేయమంటే నేనే పోయి యుద్ధం చేస్తా. సత్యభామాదేవి, నేనే వెళ్ళాలా ఇప్పుడు స్వయంగా, ఆ రోజు యుద్ధం చేశాగా అలాగే నేనే యుద్ధం చేయాలా అన్నాడు. నత్వాం చిందంతి శస్త్రాణి నత్వాం దహతి పావకః కథం పలాయితోసి త్వం కృష్ణ దేవకీ నందన. భగవద్గీతలో నువ్వే చెప్పావుగా పరమాత్మ స్వరూపం, నిన్ను అది నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః, ఇది పరమాత్మ తత్వము. అటువంటి పరమాత్మ నిన్ను ఏ ఆయుధాలు కొట్టగలవు, నిన్ను ఏ అగ్ని కాల్చగలదు, అటువంటి నువ్వేమిటి పారిపోవటం కృష్ణ, చాలా విచిత్రంగా ఉంది. నువ్వు పారిపోయామని వీళ్ళు అనుకుంటున్నారు, మూర్ఛపోయామని వీళ్ళు అనుకుంటున్నారు, మాయమైపోయామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అది సత్యం కాదు అని ఆ సత్యభామాదేవి ఆ కృష్ణతత్వాన్ని కూడా చెప్తూ, ఇందాక మూర్ఛపోయాడని చెప్పి నా కొడుకు ప్రద్యుమ్నుణ్ణి తిట్టావు కదా నువ్వు, ఇప్పుడు నువ్వేం చేశావు సత్యభామాదేవి అడుగుతావు, ప్రశ్నిస్తున్నాను చెప్పు సమాధానం. ఇలా మాత్రం ఎప్పటికీ ఉండద్దు కృష్ణ, కాబట్టి లేచి నిలబడు, ధనుస్సు తీసుకుని యుద్ధం చేయి అని ఆ కృష్ణుడిని ప్రోత్సహించగానే కృష్ణుడు కూడా యుద్ధానికి సిద్ధమై బయలుదేరుతూ ఉన్నాడు. అక్కడ ఆ సమయంలో ఇంకా ఘోరమైన యుద్ధం జరిగింది వాళ్ళకి. అనుసాల్వుడు ఆ యుద్ధంలో సంతోషించి బాణవర్షాన్ని కురిపిస్తున్నాడు కృష్ణుడి మీద. ఇదిగా ఎందుకోసమే ఎదురు చూశాడు, కృష్ణుడు రావాలి యుద్ధం చేయాలి అని అనుకున్నాడు కదా. కృష్ణుడి మీద బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు ఆ సమయంలో ఈ గరుడ వ్యూహాన్ని ఛేదించి వృషకేతువు గరుత్మంతుణ్ణి ఆవాహన చేసుకుని, చాలా విశేషమండి, రేపు గరుడ పంచమి, మనకి ఆ శ్రావణ మాసంలో వచ్చే పంచమిని గరుడ పంచమి అని పిలుస్తారు. రేపు గరుడ పంచమి. ఈరోజు ఆ వృషకేతువు సంబంధించిన ఘట్టాన్ని మనం వింటూ ఉన్నాం. గరుత్మంతుడిని ఆవాహన చేసుకుని తనలోకి ఆ గరుడ వ్యూహంలోకి ప్రవేశించి వృషకేతువు చాలా విచిత్రంగా ఎవరి వల్ల సాధ్యం కానటువంటి యుద్ధాన్ని చేసి ఆ అనుసాల్వుడి కంఠాన్ని కదా గరుత్మంతుడు ఒక నాగాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకుని ఒక సర్పాన్ని తీసుకొచ్చి పడేసినట్టుగా కృష్ణుడి కాళ్ళ మీద పడేశాడు. ఎవరు? వృషకేతు. కృష్ణుడు ఏమీ చేయలే. కృష్ణుడు ఒక వీరతాంబూలం ఇచ్చి పంపించిన వృషకేతువు అనుసాల్వుడిని పట్టుకొచ్చాడు అని అంటే ఇక కృష్ణుడు తలుచుకుంటే ఏమవుతుంది కదా, ఇక కృష్ణుడే సంకల్పించుంటే ఏమయ్యేది ఒకసారి ఊహించండి. అది మనకి జైమిని మహర్షి చెప్పాలి అని అనుకున్నారు. అది కృష్ణుడి యొక్క పరాక్రమం. అలా ఆ అనుసాల్వుడిని పట్టుకొచ్చి కృష్ణుడి పాదాల మీద పడేశాడు. అప్పుడు ఆ సమయంలో ఆ అనుసాల్వుడు ఇక ఎప్పుడైతే వచ్చి కృష్ణుడి పాదాల మీద పడ్డాడో, ఇది తమో గుణంతో రజోగుణంతో చాలామంది నడుము వంచరు, శిరస్సు వంగదు. నిన్న మనం చెప్పుకున్నామే, గురుతత్వం అంటే ఏమిటి? కుండ అంటే కుంభం, కలశం. ఆ కలశం ఏం చేస్తుంది? బావిలో పడంగానే వంగుతుంది నీళ్లు తీసుకోవడానికి, అందుకే నీళ్లు నిండుతాయి. తర్వాత పైకి వచ్చాక ఏం చేస్తుంది? ఆ కుంభం
మళ్ళీ వంగుతుంది. అంటే అందులో ఉండే నీళ్లు మనం వాడుకోగలుగుతాం. అందుకనే గురువు పూర్ణ కుంభము అని చెప్పుకున్నాం కదా. గురువు అది నేర్పిస్తారు మనకి, గురువు అది నేర్పిస్తారు. అలా ఇప్పటి వరకు కృష్ణుడి పాదాల మీద పడాలి అనే జ్ఞానం లేదు వాడికి, అది రాలా. ఎందుకు అంటే ఆ తమో గుణం అడ్డం వచ్చేది. నేనేమిటి కృష్ణుడి పాదాల మీద పడటం ఏమిటి అని అనుకున్నాడు. తెలుసు కృష్ణుడు పరమాత్మ అని తెలిసినా కూడా పాదాల మీద పడలేకపోయాడు. ఇప్పుడు ఆ పని చేసింది ఎవరు? గరుత్మంతుడిని ఆవాహన చేసుకున్న వృషకేతు. అంటే ఈ విషయంలో ఆ వృషకేతువే ఈ అనుసాల్వుడికి గురువు అయ్యాడు. ఎవరైతే మనల్ని గురువు దగ్గరికి తీసుకొస్తారో వారు ప్రారంభ గురువు. మనకి గురువు దగ్గరికి తీసుకొచ్చారుగా, మొదటి గురువు. వారిని మర్చిపోకూడదు. అంటే వాళ్ళకి మొక్కి పాద పూజలు చేయాల్సిన అవసరం లేదు, అట్లా కాదు. కానీ వారి ద్వారా మనం వచ్చాం కాబట్టి జన్మనిచ్చిన తల్లి తండ్రి గురువులు, మొదటి గురువు. ఎందుకు అసలు ఈ జన్మ ఉంటేగా తక్కినవన్నీ కూడా. ఉత్తమమైన జన్మ వచ్చింది, దాంతో మనం గురువుని పట్టుకోగలిగాం. అలా వచ్చి పాదాల మీద వేయంగానే అక్కడ ఒక మంచి తెలుగు పద్యం ఒకటి చెప్పారు. ఏమంటున్నారు? స్వామీని పదములకు, స్వామీని పదములకు ప్రణామము సేయంగా. ఇప్పుడు వచ్చి నీ పాదాల మీద పడి నీకు ప్రణామం చేస్తే స్వామి, ప్రణామము సేయంగా దొరకే నాకు ప్రియముతో నీ మహిమ. ఇప్పుడు నాకు నీ మహిమ ఏమిటి అని తెలిసింది స్వామి. ఎప్పుడైతే నీ పాదాల మీద పడ్డానో అప్పుడు నాకు స్వామి నీ మహిమ తెలిసింది. దొరకే నాకు నీ మహిమ అఘటనాఘట సామర్థ్యము దొరకే కర్ణ సంభవున కిటన్. ఈ కర్ణపుత్రుడు ఉన్నాడే వృషకేతు, గుర్తు చేసుకున్నాడు. చూడండి, ఎవరు మనకి దారి చూపెట్టారో వారిని గుర్తు చేసుకోవాలి. అనుసాల్వుడు ఈ వృషకేతువు ఎంత అదృష్టం చేసుకున్నాడో. నిన్ను చూశాడు, నీ మహిమ తెలుసుకున్నాడు కాబట్టి నన్ను అక్కడ చంపేలా నన్ను పట్టుకొచ్చి నీ పాదాల మీద వేశాడు. ఆహా, నేను ఎప్పటికీ ధన్యవాదాలు చెప్తూ ఉండాలి ఈ వృషకేతువుకి. ఇంత మంచి ఉపకారం చేశాడు కదా. అందువల్ల ఆ వృషకేతువుని గుర్తు చేసుకుని అఘటనాఘట సామర్థ్యము దొరకే. భగవంతుడు అఘటనా పటీయసి మాయా. ఏది సాధ్యమే కాదు అని అనుకుంటామో దాన్ని సాధ్యమయ్యేలాగా చేసే మాయ, ఆ మాయని తన చేతుల్లో పెట్టుకున్నవాడు. సంసారికి, సంసారంలో ఉండే నరుడికి నారాయణుడికి తేడా ఏమిటి అని అడిగారు. నర్ और నారాయణ మే క్యా అంతర్ హే అని ఒక ప్రశ్న. దానికి ఏమిటి సమాధానం అని అంటే చాలా చక్కగా, నర్ హే సంసార మే, సంసార హే నారాయణ మే. ఇదే తేడా. ఇది తేడా గమనించుకోవాలి. నరుడికి నారాయణుడికి ఉండే తేడా ఏమిటి? నరుడు సంసారంలో ఉంటాడు, సంసారము నారాయణులో ఉంటుంది. అంటే ఆయన హృదయం ఆయన అధీనంలో ఉంటుంది. ఇది నరనారాయణులకు ఉండేటువంటి భేదం. అట్లా ఈరోజు నీ పాదాలు దొరికాయి స్వామి. వృషకేతు, నువ్వు ధన్యుడివయ్యా. నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ పాదాల మీద పడేశావు. నువ్వు నన్ను గెలవటమే కాకుండా కృష్ణుణ్ణి చూపించావు. న పితా జననీ నైవ న గురుర్న చ బాంధవా న దేవాస్త్వరితం దేవం అనంతం దర్శయంతి చ. ఎవరైతే మనకి పరమాత్మని చూపించరో, ఎవరైతే మనకి పరమాత్మని చూపించేటువంటి ప్రయత్నం చేయరో వారు నిజమైన తల్లి తండ్రి కాదు. ఎవరైతే మనకి పరమాత్మని చూపించే ప్రయత్నం చేయరో వారు నిజమైన గురువు కాదు. ఎవరైతే మనకి పరమాత్మని దర్శనం చేయించేటువంటి అనుగ్రహాన్ని చేయడో అటువంటి వాడు నిజమైన దేవుడు కాదు. ఎవరైతే మనకి పరమాత్మ అనుభవానికి వచ్చేలాగా చేస్తారో వారే తల్లి తండ్రి, వారే గురువు, వారే దైవం. ఈరోజు ఈ వృషకేతువు నాకు ఆ పని చేశాడు. పరమాత్మ నిన్ను దర్శనం చేయించాడు. ఏమిటి? నదేవాస్త్వరితం దేవం అనంతం దర్శయంతి చ. అందుకనే పిల్లలకి ఇప్పటి నుంచే ఎందుకు అనకూడదు. చిన్నప్పుడే చెప్పాలి. అర్థం అవ్వని కాకపోని. ఇప్పుడే ఏమర్థమవుతుంది? అర్థం కాని కాకపోని. ఊరికే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చెప్పిస్తూ ఉండండి. ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. పర్వాలేదు,
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే చెప్తూ ఉండండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. 5 ఏళ్ల వయస్సుకి ఏమర్థమవుతుంది? వీడికెందుకు భగవద్గీత, ఈ అమ్మాయికి ఎందుకు భగవద్గీత అనుకోనే వద్దు. ఏమో ఎవరెప్పుడు ఏమవుతారో ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. అప్పుడెప్పుడో అనుకోవటం కాదు. ఏది మన ఇక్కడే పిఠాపురంలోనే మన నిట్టల శత్రుఘ్నరావు గారు దంపతులు ఉండేవాళ్ళు. బుర్రకథ చాలా చక్కగా పాడేవాళ్ళు. అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్త అనుకోండి. ఈ పాట చాలా ప్రసిద్ధం. పూజ్య గురుదేవులు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎప్పుడో చూసుకుందాంలే చేద్దాంలే అనంటే ఎప్పటికీ ఎవరు చెప్తారు? ఈరోజు ఉండే ఈ పరిస్థితి రేపు ఉంటుంది అని ఎవరు చెప్తారు? అందుకని ఇప్పుడే, అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే. ఇలా నాకు నిన్ను చూపించాడు. శత్రుణా సత్వయా జిత్వా దర్శితో మధుసూదన. నన్ను గెలిచి చంపొచ్చు, చంపలా, తీసుకొచ్చి మధుసూదన దర్శిత, నిన్ను దర్శనం చేయించాడు. ఆహా, ఇది ఇందుకోసం కదా నేను వచ్చింది. తెలుసుకుని అధ్యయనం చేసి వచ్చాడు. అనుసారుడు చెప్పాడుగా, నేను కృష్ణుడి గురించి అధ్యయనం చేశాను అని. అందుకనే వినటము, చదవటము, దానివల్ల ఏం ప్రయోజనము అని చాలామంది అంటూ ఉంటారు. ఊరికే వింటే ఏం ప్రయోజనం అండి అని. ప్రయోజనం ఉంది, లేదని మాత్రం ఊరికే విన్నా చాలు, ఊరికే చదివినా చాలు. భగవద్గీత ఊరికే అట్లా చదివిన కాలక్షేపం కోసం చదివినా చాలు. అది చేయాల్సిన పని అది చేసి వెళ్ళిపోతుంది. నువ్వు మందు వేసుకుంటే లోపలికి వెళ్ళి అది పని చేస్తుంది కదా. నీకేం తెలుసు? లోపలికి వెళ్ళి ఏం చేసింది, అది ఎలా అరిగింది, ఏమైంది, ఏం తెలుసు నీకు? తలనొప్పి పోతుందా లేదా మందు వేసుకుంటే? ఎలా పోయింది? ఎవరు పోగొట్టారు? నువ్వు అనుకున్నావా లోపల వెళ్ళి మందు పను చేయునుగాక అనుకున్నావా? లేదే, వేసుకున్నావంతే. ఊరికే యథాలాపంగా వేసుకున్నావు, పోయి పనిచేసింది. అదే విధంగా భగవద్గీత శ్రద్ధయా హేలయావా, శ్రద్ధగా చదివినా, ఊరికే ఆటకాయితనంగా చదివినా కూడా అది చేసే పని జీవితంలో చేసి తీరుతుంది, చేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. ఊరికే చదువు అంతే. ఏం అర్థమైంది పిల్లలకి? ఎవరికి? మహామహులకే అర్థం కాల భగవద్గీత. పిల్లలకి ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు, కానీ పని చేస్తుంది. నీకెందుకు ఆ మంది ఇచ్చినప్పుడు దీంట్లో ఏం కాంబినేషన్ ఉంది, ఏం కాంపౌండ్ ఉంది? నువ్వే కెమిస్ట్రీ స్టూడెంటా? ఎందుకు నీకు అది? ఎవరు అడగరు కదా డాక్టర్ దగ్గర కూర్చొని దీంట్లో ఏముందండి, దీన్ని పచ్చడి చేసి చూద్దాము. దాంతో ఫలం రాదు నీకు. వేసుకోవయ్యా అంతే. మందు, నీకు రోగం పోవాలి, మందు వేసుకో అంతే. అలాగే భగవద్గీత అంతే, వేదం అంతే. ఏం అర్థమవుతుంది? అర్థమవుతుంది, ఎంతో కొంత అర్థమవుతుంది. అంత అయితే చాలు, పూర్తిగా అవ్వక్కర్లా. ఎంతో కొంత అర్థమైంది కదా చాలు. ఏమర్థమైంది? అరే, సమయం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని నుంచి నువ్వు తప్పించుకోవద్దు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, తప్పదు. నీ డ్యూటీ అది. డ్యూటీ అనుకుని నీ పని నువ్వు చేయి, అదే ధర్మం. అంత అర్థమైంది కదా చాలు. జీవితానికి అది చాలు. తట్టి లేపాడుగా అర్జునుడిని భగవంతుడు, అది చాలు. అలా ఆ ప్రకారంగా ఈ వృషకేతు వచ్చి నిన్ను చూపించాడు నాకు స్వామి. చాలా అద్భుతం. ప్రభూణాం హి ప్రభావేణ సంగతా సంగతం సమం దృశ్యతే శంకరే వీర విషం చైవామృతం సదా. శివుడు కూడా వచ్చేసాడు ఈరోజు మన కథలో. శివుడు ఎందుకో ఏకాదశి రుద్రాభిషేకం. అనుసారుడు అంటున్నాడు ఏమని? మహాత్ముల చరిత్ర, మహాత్ముల చర్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. అది ప్రభూణాం హి ప్రభావేణ సంగతా సంగతం సమం. వాళ్ళ దగ్గర కలవని విరుద్ధమైన వస్తువులు కూడా కలిసి ఉంటాయి మహాత్ముల దగ్గర. మనం బయట ఊహించలేం వీళ్ళందరూ కలిసి ఉంటారా అని. కానీ అవన్నీ కూడా మన పూజ్య గురుదేవుల అవధూత దత్తపీఠంలో సాధ్యం అవుతుంది. ఎట్లా సాధ్యం? సాధ్యం. కలవని వాళ్ళు కూడా కలిసి ఉంటారు. ఇది మనం కొన్ని బొమ్మలు చూస్తాం కొన్ని దేవాలయాల్లో. ఒక మహర్షి కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు పక్కన ఒక పాము, నెమలి, పాము, ఎలుక, గోవు, పక్కనే పులి, ఇవన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఎట్లా అది సాధ్యం? అంటే కలవనివి కూడా కలుస్తాయి మహాత్ముల దగ్గర, గురువుల దగ్గర. శివుల్లో విషము చంద్రుడు రెండు కలిసి ఎట్లా సాధ్యం? అది విషము కాల్చేసే విషం కాలకూటం,
అందుకనే దృశ్యతే శంకరే వీర విషం చైవామృతం సదా. విషము అమృతము, అమృతం అంటే చంద్రుడు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు శంకరుల్లో. అది ఎట్లా సాధ్యం? అదంతే. అందువల్ల కలవని పదార్థాలు కూడా కలిసి మారిపోతూ ఉంటాయి మహాత్ముల సన్నిధిలో. కలవటం మాత్రమే కాదు, కలిసి మారిపోతూ ఉంటాయి. ఇది ఆ శంకరుల్లో ఉన్నట్టుగా స్వామి నీ దగ్గర ఉన్నది. వృషకేతువు అమృతం లాంటివాడు, నేను విషం లాంటి వాడిని. ఆ వృషకేతువు నీకు భక్తుడే, విషం లాంటి అనుసాలువుడు నీకు భక్తుడే. అది వాడు చెప్పుకునేది. శంకరుడికి ఇద్దరూ సమమే అయినట్టుగా నీకు వృషకేతువెంతో అనుసాలువుడు అంతే. నన్ను అనుగ్రహించు స్వామి, నా మీద కోప్పడకు. ఇది ఆ అనుసాలువుడి ప్రార్థన. ఆయన కంఠంలో శివుడు ఎలాగైతే విషాన్ని పెట్టుకున్నాడో అలాగే నా తప్పుల్ని మన్నించి నన్ను కూడా భక్తుడిగా స్వీకరించు స్వామి అని ప్రార్థన చేస్తూ, శ్రీకృష్ణ ప్రేమ నా విషయంలో ఫలించినట్టుగా ఉంది. అందువల్ల నేను నిన్ను చూడగలిగాను, నీ పాదాల్ని మొక్కగలిగాను. జగదేక వీరుడైన శ్రీకృష్ణుడు నా చేతుల్లో ఓడిపోవాలి అని నేను కోరుకున్నా. ఇదే నా కోరిక. అదొక కీర్తి కాంక్ష కొంతమందికి ఉంటుంది. నేను అది కోరుకుని వచ్చేప్పుడు ఇంటి ముందు ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు కృష్ణుడిది, ఎవరు అనుసాలుడు. వచ్చే ముందు ఆ ఫోటో ముందు చెప్పుకొచ్చా నేను, మీరు నా చేతిలో ఓడిపోవాలండి అని. తథాస్తు అన్నాడు, ఓడిపోయాడు ఆయన కృష్ణుడు. ఎందుకు అడిగాడుగా భక్తుడు. అడిగిందల్లా తీర్చటమే తప్ప తాను ఓడానా గెలిచానా అనేది గురువుకి భగవంతుడికి పట్టదు. వాడు కోరిక తీరాలి అంతే. నేను అడిగాను కాబట్టి నువ్వు నా కోరిక తీర్చావు భగవంతుడా. అదే నువ్వు నా మీద చూపెట్టిన కృప. ఆయన నా కోరిక తీర్చడం కోసం పరమాత్మ శ్రీకృష్ణ నువ్వు నా చేతిలో ఒకటి కాదు 2 సార్లు ఓడిపోయావు స్వామి. మూర్ఛ కూడా పోయావు. దాతారో దర్శయంత్యేవ జగన్నాథ పదాంబుజం త్వత్సమో నాస్తి దాతాన్యః కాశ్యపాత్మజనందన. ఎవరు నిజమైన దాతలు అనే ప్రశ్న వేసుకుంటే, ఎవరైతే మనకి గురువుని భగవంతుని చూపెడతారో వారే నిజమైన దాతలు మన జన్మలో. వారు చేసిన దానము అది ఒక జ్ఞానదానం. అది ఇంకా ప్రపంచంలో వేరే ఎవ్వరూ చేయలే. వాళ్ళు తీసుకొచ్చి మనల్కి ఆ గురువుని చూపించారు, భగవంతుడిని చూపించారు. కాబట్టి లోకంలో ఈ జ్ఞానదాత, ఈ గురుదాత, ఈ భక్తి దాతల కన్నా మించిన దాతలు లేరు. అందుకనే వృషకేతు తీసుకొచ్చి నన్ను ఇక్కడ చేర్చావు, ఇక్కడ పడేశావు. చంపేసి ఉంటే ఏమయ్యేది నా గతి? ఏదో యుద్ధంలో చచ్చాడు అని అనుకునేవారంతే కదా. కానీ ఇప్పుడు యుద్ధంలో నేను గెలిచాను, కృష్ణుని ఓడించాలి అనుకున్నా, ఓడించాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ నా స్వామిని దర్శనం కూడా చేస్తున్నా. త్వత్సమో నాస్తి దాతాన్యః, నీకన్నా దాత వేరే ఎవరు లేడు నాకు. ఎందుకు? నువ్వు తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర చేర్చావు నన్ను. కాబట్టి ఆ స్తుతికి వృషకేతు పొంగిపోలేదుట. భక్తుడు కదా, అడ్డు తగిలి చాలనైనా ఎంతకన్నా ఎక్కువగా పొగట్టం మంచిది కాదు. పొగిడితే కృష్ణుడిని పొగుడు, నన్ను ఎందుకు పొగిడే పక్కన. భక్తుల్ని తీసుకొస్తే మాటి మాటికి వాళ్ళు ఆ భక్తుల గురించి చెప్తూ ఉంటారు స్వామీజీకి. ఆయన వల్ల వాళ్ళు మొహమ్మాట పడి సిగ్గుపడి అన్నిసార్లు మా పేరు చెప్పకండి స్వామీజీ దగ్గర అంటారు. వాళ్ళేదో మురిసిపోతారు అనుకుని చెప్తూ ఉంటారు. వృషకేతువుకి అదే పరిస్థితి. వద్దు, నా పేరు చెప్పొద్దు రాజా, నీ పద్ధతి చాలా వింతగా ఉంది, చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరమాత్మని చూస్తే ఎవరికీ కూడా నోరు రాదు, అటువంటిది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అందరూ మౌనమే, ఆయన చూసి అంతా మౌనమే, అంతే చూస్తూ ఉండిపోవటమే తప్ప మాట్లాడటం లేదు. ఎలా మాట్లాడావు అని అంటే, అప్పుడు ఎవరైతే ఆ పిల్లవాడిని ఆ బుగ్గల్ని శంఖంతో తాకి మాట్లాడించాడో ధ్రువుడితో, ధ్రువుడు మాట్లాడా చిన్నపిల్లవాడు, ఎలా మాట్లాడాడు? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం అని ఎలా చెప్పగలిగాడు ధ్రువుడు? ఎలా వచ్చాయి మాటలు? అదే పరమాత్మ యొక్క మహిమ. మాటలు రాని వారికి మాటలు వచ్చేలాగా. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరి యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి. అలా వాణ్ణి వాక్ ప్రవృత్త హరిం వీక్ష్య మదీయా కర్ణనందన ధ్రువస్యేవామునా దత్త లోకాస్తు హరిణా శుభ అని తన ఆ అనుభవాన్ని చెప్పుకుని, ఇక్కడ నీ ఎదుటనే ఆ శ్రీహరిని స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పి, యః పాండవస్య పురతో విశ్వసృక్షాస్త్రదృగ్గరి కిం పీడ్యతే శస్త్రేణ
విష్ణోర్విశ్వమయం వపు. ఈయన శాస్త్రాలకే చిక్కనివాడు శస్త్రాలకి చిక్కుతాడా? శ్రీహరి శాస్త్రానికే చిక్కకపోతే ఇంకా నేను ప్రయోగించే ఈ చిన్న చిన్న బాణాలకి శస్త్రాలకి ఏం చిక్కుతాడాయన? ఏదో భ్రమ. నేనేదో శస్త్రాలు ప్రయోగించి ఓడించాను అనుకునేది ఏదో భ్రమ. చతుర్భుజాశ్చ జాయంతే స్మరణాద్యస్య మానవాః వైనతేయం సమారూఢాః శంఖచక్ర గదాధరాః సస్వయం జాయతే మత్స్యః కూర్మః కోలో నృకేసరి. ఎవరిని స్మరించినంత మాత్రంతో, ఎవరందరూ ఎప్పుడైతే హరి 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 భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారో వారు వెళ్ళేటప్పుడు 4 భుజాలతో శంఖచక్ర గదాల్ని ధరించి ఉంటే వారిని తీసుకెళ్ళటానికి సూక్ష్మ రూపంలో వైకుంఠం నుంచి విమానాలు వస్తే ఆ విమానాలు ఎక్కి నేరుగా వైకుంఠానికి పోయి చేరుతారట భక్తులు. ఇది పురాణాల్లో చెప్పిన విషయం. హరినామస్మరణతో భగవన్నామస్మరణతో వచ్చే ఫలం. అటువంటి ఆ శ్రీహరి ఏది ఆయన నామాన్ని పలికితేనే ఆయన రూపం వస్తూ ఉంటే అటువంటి శ్రీహరిని నేను ఓడించేది. అటువంటి ఆయన్ని నేను ఓడించగలనా? అంత శక్తి నాకుందా? ప్రసాదాద్యస్య దేవేంద్రో వివిధాస్తా సురాంగనాః సంప్రాప్నోతి స్వయం ప్రాప్తః కుబ్జికాం గోపవేషధృక్. చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన వ్యవహారం అంతా కూడా. ఆయన్ని వచ్చి దేవతలు అప్సరసులు అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటే ఆయన వీళ్ళెవ్వరిని పట్టించుకోకుండా ఒక భక్తురాల్ని అనుగ్రహించడానికి వెళ్ళాడు. ఎవరా భక్తురాలు? ఒక గూనెమ్మ ఉంది. ఆమె పేరు కుబ్జా. వంకిపోయింది, ఆవిడ నడుము పనిచేయదు, నడవలేదు సరిగ్గా. వీళ్ళందరినీ విడిచిపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు భక్తురాలు అని. అక్కడ చూపించారు ఫిజియోథెరపీ అంటే ఏమిటి అని. కృష్ణుడు చేసిన ఫిజియోథెరపీ, మంచి ఫిజియోథెరపిస్ట్ ఆయన కృష్ణ పరమాత్మ. భాగవతంలో వెళ్ళి ఆమె ఆ 2 పాదాలు ఆ 2 బొటన వేళ్ల మీద కాలు పెట్టాడు, తన కాలు పెట్టాడు. పెట్టి ఇలా భుజాల దగ్గర ఒకసారి చేయి పట్టుకున్నాడు. పట్టుకుని ఒకసారి కింద బరువు వేశాడు కదా, ఒకసారి ఇలా పైకి లాగాడు. లాగి మళ్ళీ ఆ చేతులు పైకి తీసుకుని ఒకసారి వృక్షాసనంలో నిలబడినట్టుగా పైకి కడక్కడక్కడక్కడే శబ్దం వచ్చింది. నిలబడి గూని సరిపోయింది. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. సరిపోయింది ఆ కుబ్జకి. అరే ఆవిడికే ఆశ్చర్యం. చాలా అందంగా ఉండేది పాపం ఆవిడ, కానీ ఈ గూని అసలు ఆ పరిస్థితిలో ఉండే ఆ కుబ్జని ఉద్ధరించాడు. అటువంటి ఆ పరమాత్మ సంప్రాప్నోతి స్వయం ప్రాప్తః కుబ్జికాం గోపవేషధి పుష్ణాతి కృష్ణో విశ్వం యో నానారత్నచయేన హి సభోక్తా ద్రౌపదీ దంతం శాకపత్రం సభోక్తా ద్రౌపదీ దత్తం శాకపత్రం నిషాగమే. ఆయన అందరికీ అన్నం పెట్టేవాడు. ఆ ద్రౌపది ఇచ్చిన ఒక మెతుకు తిన్నాడే పోయి కృష్ణ పరమాత్మ. ఇది ఆ పాత్రలో దాగిపోయిన సరిగ్గా కడక్కుండా ఉండే ఒక మెతుకు తిన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇది ఎక్కడైనా ఉందా? ఇది అయినా సాధ్యమా? ఇది సక్తూన్ సుధామ స్వల్పాంస్తాన్ ప్రాశ్య ప్రాప్తవాన్ ముదం. ఇదే కాదు, ఆ మిత్రుడు కుచేలుడు తీసుకొచ్చిన ముగ్గిపోయిన అటుకులు, ఆ అటుకులు తిన్నాడే ఆయన. ఎంత ఆశ్చర్యం! ఇది కదా ఆయన అనుగ్రహానికి ఉండేటువంటి ఒక పరమమైన చాలా గొప్ప ఉత్కృష్టమైన లక్షణం. ఇది కదా ఆయన అనుగ్రహించే ఒక విధానం. నందనాదీని దివ్యాని వనాని ప్రాప్నువంతి తే స్వయం హి కృష్ణ తులసి కాననే రమతే హరి. ఆయన దగ్గర నందనవనాలు ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి ఆయన ఒక్కచోట ఉంటాడు. ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇంట్లో వచ్చి ఉంటాడట కృష్ణ పరమాత్మ. అదే బృందావనం అంటే. బృందావనం అంటే ఎక్కడో మథుర దగ్గర ఉండేది మాత్రమే కాదు. మన ఇంట్లో ఉండే తులసి కట్టని మనం ఏం పిలుస్తాం? బృందావనం అని పిలుస్తాం. దానికే బృందావనం, తులసి బృందావనం అని పేరు. ఆయన అవేవి కాదని చెప్పి వచ్చి బృందావనంలో ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఆయన అనుగ్రహం అట్లా ఉంటుంది. అటువంటి ఆయన్ని ఓడించి ఆయన అనుగ్రహానికి పాత్రుడై ఆయన పాదాలు పట్టుకున్న నాలో ఇలా వాక్ప్రవాహం వచ్చింది ఆయన అనుగ్రహంతో. మరి ఇంత భక్తి కలవాడికి ఆ శరణాగతి మార్గం ఎందుకు రాలేదు అనే ప్రశ్న వస్తే దానికి జైమిని మహర్షి, అది ఒక రాక్షసాంశం, ఇది ఒక తమోగుణం. ఆ తమోగుణం చేరి వచ్చి నమస్కారం చేయలేకపోయాడు, వచ్చి కృష్ణుని పట్టుకోలేకపోయాడు. అది ఇప్పుడు ఆ వృషకేతువు వల్ల వచ్చి ఆ పాదాలు పట్టుకోవటం వల్ల పూర్తిగా వెళ్ళిపోయింది. కృష్ణుడు చాలా సంతోషించాడు. తాను ఓడిపోవటానికి
తాను అపకీర్తి పాలవటానికి కూడా ఆయన సందేహించలేదు. మనవడి చేతిలో తాతగారు ఓడిపోయినట్టుగా భావించాడు. మనవడి చేతిలో తాతగారు పర్వాలేదే, ఓడిస్తే పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకేగా ఓడించేది, పర్వాలేదు అని ఆ రకంగా స్వీకరించాడు తప్ప ఆయన ఏదో అవమానం అని అనుకోలేదు. ఈ ప్రకారంగా ఆ అనుసాల్వుణ్ణి తనలో తన సైన్యంలో కలిపేసుకుని ధర్మరాజుకు చూపించాడు. ధర్మరాజా, ఇదిగో అనుసాల్వుడు, అనుసాల్వా, ఇదిగో ధర్మరాజు, నువ్వు కూడా ఇక మీద ధర్మరాజ పక్షంలో చేరిపో. మార్చటమే కాకుండా తన పక్షంలోకి చేర్చుకునేంత గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని జైమిని మహర్షి చెప్తారు అక్కడ. అది ఆ జైమిని భారతంలో అనుసాల్వ ఘట్టం. ఆ అనుసాల్వుణ్ణి ఎలా ఓడించటం కాదు, అనుసాల్వుణ్ణి గెలిపించటం. దీన్ని ఓడించటం అని అనుకోకూడదు మనం. ఇది అనుసాల్వుణ్ణి గెలిపించటం, ఒక భక్తుణ్ణి గెలిపించిన పరమాత్మ యొక్క కథ ఇది. ఆ కథని మనకి జైమిని మహర్షి చెప్పారు. ఇక ఈరోజు ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నాం కనుక ఆ శివుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. రేపు నారాయణీయం పారాయణ బాగా శ్రద్ధగా అందరూ కూడా మనస్సు పెట్టి చేయండి. అమృతం కురు మామృత శివ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ. అగదం కురు మామగద శివ, అగదం కురు మగధ శివ, అజరం కురు మామజర శివ, అజరం కురు మగధ శివ, అమలం కురు మామమల శివ, అమలం కురు మామమల శివ, అధికం కురు మామధిక శివ, అధికం కురు మామధిక శివ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ. సబలం కురు మాం సబల శివ, సబలం కురు మాం సబల శివ, సధనం కురు మాం సధన శివ, సధనం కురు మాం సధన శివ, సజయం కురు మాం సజయ శివ, సజయం కురు మాం సజయ శివ, సఫలం కురు మాం సఫల శివ, సఫలం కురు మాం సఫల శివ, అభయం కురు మాం అభయ శివ, అమృతం కురు మాం అమృత శివ, అభయం కురు మాం అభయ శివ, అమృతం కురు మాం అమృత శివ. నమ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ, నమ శివాయ నమ శివాయ, 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 నమ శివాయ నమ శివాయ, నమ శివాయ నమ శివాయ, శివాయ నమ శివాయ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ, అభయం కురు మామభయ శివ, అమృతం కురు మామృత శివ, కల్పే కల్పే స్థిర రూపో
कल्पे कल्पे स्थिररूपो न हि त्वदन्य कोऽप्यस्ति न हि त्वदन्य कोऽप्यस्ति तस्मान् मामपि मृतिरहितम् तस्मात् मामपि मृतिरहितं कुरु कुरु सच्चिदानन्द शिवा कुरु कुरु सच्चिदानन्द शिवा आनन्द शिवा आनन्द शिवा आनन्द शिवा आनन्द शिवा अभयं कुरु मामभय शिवा अमृतं कुरु माममृत शिवा अभयं कुरु मामभय अभय शिवा अमृतं कुरु अमृत शिवा अमृत शिवा अमृत शिवा हर नमः पार्वती पतये हर हर మహాదేవ అందరూ నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఆ కృష్ణ పాదాల్ని గురు పాదాల్ని మనస్సులో ధ్యానం చేస్తూ హరే రామ ఆ మంత్రాన్ని మనం 108 సార్లు జపం చేద్దాం. జయ బోలో దత్తాత్రేయ గురుమూర్తికి జయ. లలితా సహస్రనామం కూడా జరుగుతోంది, కోటి కుంకుమార్చన. అందరూ పురుహూతిక అమ్మవారి దగ్గర దత్తగుడిలో కూర్చుని లలితా సహస్రనామం కూడా పారాయణ చేయండి ఈ శ్రావణ మాసంలో. ಸ್ವಲ್ಪ ಅಜ್ಜ ಮೇಲೆ ಮುಚ್ಚು हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे
రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ
రామ రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే సచ్చిదానంద హరే హరే సచ్చిదానంద హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే సచ్చిదానంద హరే హరే సచ్చిదానంద హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే